క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर के बच्चे, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. पवित्र परमेश्वर हमारे बीच में है। దేవుడిని నువ్వు చూడకపోవచ్చు, आप परमेश्वर को नहीं देखा होगा, దేవుడు నీతో మాట్లాడకపోవచ్చు. परमेश्वर आपसे बातें नहीं किया होगा, అంటే కళ ద్వారానో దర్శనం ద్వారానో పేరు పెట్టి పిలవడమో ప్రవచనం ద్వారానో నీతో మాట్లాడకపోవచ్చు. सपना के द्वारा हो या दर्शन के द्वारा हो, प्रभु आपको साथ बातें नहीं किया होगा, కానీ लेकिन దేవుడు మన మధ్యలో ఉన్నాడు. परमेश्वर हमारे बीच में है। ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. उसके वचन के द्वारा हमें ఆయన ఆత్మ ద్వారా మనల్ని దర్శిస్తా उसके ఉన్నాడు. आत्मा के द्वारा हमें बातें, ఆయన ఆశీర్వాదాల ద్వారా మనల్ని దర్శిస్తా उसके ఉన్నాడు. आशीषों के द्वारा हमें दर्शन करते हैं, కానీ అది కేవలం మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, उसको ग्रहण करना जरूरी है। ఈ లోకంలో మనిషికి చాలా ప్రశ్నలు ఉంటాయి. इस संसार में बहुत सारे प्रश्न इंसान को रहता है। చిన్నప్పుడు చూస్తే అడుగుతా ఉంటారు పిల్లలు, बचपन में ये पूछते हैं, వాళ్ళ అమ్మని అడుగుతా ఉంటారు, माँ बाप को पूछते हैं, నాన్నని అడుగుతారు, पिता को पूछते हैं, వాళ్ళ బంధువులను అడుగుతారు, उसके रिश्तेदारों को पूछते తాతను నానమ్మను అమ్మమ్మను అడుగుతారు. हैं, दादी दादा को सबको पूछते ఇవన్నీ हैं, అదేంది ఇదేంది, ये क्या है, वो क्या है, అదెందుకు, वो क्यों है, ఇదెందుకు ఇట్లయింది, ऐसे क्यों हो गया, అదెందుకు అట్లున్నది ऐसे क्यों नहीं हुआ, అని అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. बहुत सारे प्रश्न डालते रहता है। వాళ్ళకి విసుగొస్తాది కొంతమందికి. हमको अच्छा नहीं लगता है, నీకు తెలుసు आपको मालूम है, కాబట్టి నీకు విసుగు రాదు. आपको तो रिस्क नहीं होगा, కానీ వాడు అడుగుతా ఉంటే నీకేమనిపిస్తుంది? उस जो पूछेगा तो क्या लगेगा, వీడు ఏమైనా నా చెవులు కొరుకుతాండి ఏంది వీడు हमेशा मेरे कान को खा रहा है, అని విసుగు పుట్టిస్తా అంటది. हमको अच्छा नहीं लगता है, ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి నీకు విసుగు వస్తుంది. आपको मालूम है इसलिए आपको कुछ नहीं होगा। మరి అదే ప్రశ్న నువ్వు దేవుడిని అడిగినప్పుడు ఏమనిపిస్తుంది? మరి దేవునికి కూడా విసుగు अगर వస్తుంది. वही प्रश्न आप पूछेगा तो क्या हो जाएगा, దేవునికి అన్ని తెలుసు కాబట్టి परमेश्वर को सब कुछ मालूम है, ఏది ఏం జరుగుతాది, जो कुछ भी चाहिए, ఎప్పుడు ఏమైతాది, जब भी जो ఎందుకు అవుతున్నది, क्यों हो रहा है, ఎట్లయితున్నది, कैसा हो रहा దాని है, ప్రతిఫలం ఏంటిది, उसका प्रतिफल क्या है, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, उसके द्वारा क्या लाभ है, దాని వల్ల ఏం జరుగుతాది उसके द्वारा क्या हो అని जाएगा, అన్నిటిని గురించి దేవునికి తెలుసు. उसके द्वारा परमेश्वर को मालूम है, కాబట్టి దేవుడు ఏ మాత్రం ఆందోళన చెందడు, इसलिए परमेश्वर कोई परेशानी नहीं होता है, ఏ మాత్రం కలవరము చెందడు. उसको कोई वो परेशान नहीं होता है। చిన్నప్పుడు మా నాన్న పొలానికి తీసుకొని వెళ్ళేది. నన్ను बचपन में मैं पिता और खेत में मुझे ले जाते थे, 2 వీలర్ ఉండేది మా నాన్నకు. हमारे पास एक 2 व्हीलर था, సో దాని మీద ప్రతిరోజు సాయంత్రము నన్ను తీసుకొని వెళ్ళేది. हर दिन शाम को समय में मुझे वहाँ ले जाते थे। అప్పుడు నాకు 2.5-3 సంవత్సరాలు ఉంటాయి. वहाँ 2 और 3 साल मेरा उम्र था। ఈ మత్సాపురం గ్రామం ఉంటుంది రోడ్డు మీద, నర్సంపేట రోడ్లో. नरसमपेट रोड में मत्सापुर से है एक गाँव है, ఫస్ట్ ఊరు నుంచి ఊకల్ గ్రామం మాది. और ऊखल एक गाँव है, అక్కడ ఆ ఊరు నుంచి మత్సాపురం తీసుకుపోయేది డైరెక్ట్. उससे लेकर और मत्सापुर ले जाते थे। ఎందుకంటే అక్కడ బజ్జీల బండి ఉంటది, वहाँ बज्जिल का एक గ్యారల బండి ఉంటది. అక్కడ 11 का एक गाड़ी है, అక్కడ ఒక పొట్లం గ్యారలు బజ్జీలు కొనేది. वहाँ एक गाड़ी बज्जी लेते थे కొనంగానే ఇచ్చేటోడు కాదు, और नहीं देते थे, అది వెనక డిక్కీలో పెట్టేది. और डिक्की में लगाते थे, తర్వాత చేనుకు పోయిన తర్వాత, और ले जाने के बाद में ఎందుకంటే అక్కడనే తినాలి, అది ఇంటికి రావద్దు. वही खाना है, घर में ఎందుకంటే नहीं आना। ఇంటికి రాగానే అమ్మ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఏం కొనిచ్చావు. और प्रश्न पूछती है कि क्या खा के दिया है, కాబట్టి అక్కడనే కొనాలా, అక్కడనే తినాలా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత वहाँ जाने के बाद में ఇక చేను దగ్గర మిరప తోట, పత్తి అవన్నీ ఉండేటి. वहाँ मिर्च का खेती बाड़ी भी है, అయితే అక్కడ కూర్చోబెట్టి నాకు అవి ఇచ్చి నాన్న అవన్నీ చూస్తూ ఉండేది. और उसको देख के सबको देखते थे, मुझे वहाँ बिठा के। ఎందుకంటే నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు మా నాన్న వాళ్ళు. बचपन से मैं जब मैं था उसकी खेती बाड़ी करते थे। 79వ సంవత్సరం హన్మకొండకు వచ్చి స్కూల్స్ పెట్టారు. 79 में हनुमानगढ़ में आके वहाँ स्कूल्स लगाया, అప్పటి వరకు అంతా వ్యవసాయం చేసేవాళ్ళు. तब व्यवसाय करते थे। కాబట్టి దాదాపు ఒక 70-80 ఎకరాలు ఉండేది. हमारे पास 70-80 एकड़ जमीन है। అయితే అక్కడ ఆ పొలాన్ని మరి కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. वहाँ बिठा के और सारे खेती का काम करते ఈ थे। మిరప చెట్టు దగ్గర వాళ్ళు ఏం వేసారు, మందు వేసేవాళ్ళు. और मिर्ची का जो खेती बाड़ी में वहाँ అది యూరియా అవన్నీ వేసేది. यूरिया दवाई डालते थे। అవన్నీ యూరియా అని నాకు తెలియదు అప్పుడు. और उसको मुझे नहीं मालूम था। అయితే నేనేం చేసేదంటే నాన్నకు కంప్లైంట్ చేసేది. मैंने बोला कि उसको कंप्लीट किया है। నాన్న ఈ జీతగాళ్ళంతా ఇగో కింద పడేశారు ఇదంతా. मैंने बोला कि ये जो नौकरी लोग ये उसको नीचे गिरा ఇక दिया, అన్ని చెట్ల కింద పడేసుకుంటా పోయారు వీళ్ళు. और सारे पेड़ के नीचे डाल के गया है, ఈ బస్తా అంతా వేస్ట్ చేశారు. इसको वेस्ट कर दिया। అంటే నాన్న ఏమనేవాడంటే
पिता क्या बोला? అది వేస్ట్ కాదు, ఆ చెట్ల దగ్గర వేయాలి, వేస్తే దానికి బలం వస్తుంది. और वो वेस्ट नहीं है कि वहां आप डालेगा तो उसको ताकत आती है. నేనేమనుకున్నాను, मैं क्या सोचा हूँ, వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు, ये वेस्ट कर रहा है, కానీ लेकिन వాళ్ళు మందేస్తున్నారు ఆ చేనికి. उसको दवाई डाल रहा है उसको. కాబట్టి చిన్నప్పుడు అనేక చాలా విషయాలు తెలియదు మనకి, बार बचपन में बहुत सारे विषय हमें नहीं కానీ मालूम है. పెద్దగా అయిన తర్వాత అనేక విషయాలు తెలిసి ఉంటాయి. और बड़ा होने के बाद में हमको सब कुछ पता కానీ चलता అదే है. విషయాలు చిన్న పిల్లలకు మళ్ళా మనం చెప్పాలంటే చెప్పబుద్ధి కాదు మనకి. और वही बातों को बच्चों को बोलने के लिए मच्छर नहीं ఎందుకంటే लगता. నువ్వు నేర్చుకోరాదురా నన్ను అడుగుతా ఊకే అంటారు. हमें बोलता हूँ कि आप सीख लो कि हमको क्यों पूछ रहे हो. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో నేర్చుకోవాలి, और हर व्यक्ति जिंदगी में सीखना जरूरी है. అనేకమైనవి తెలుసుకోవాలి. और बहुत सारी बातें सीखना है. పెరుగుతా ఉంటే తెలుస్తా ఉంటాయి. जब बढ़ते रहता है तो सीखते रहता है. కాబట్టి మనిషి జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. और इंसान के जिंदगी में बहुत सारे प्रश्न रहती है. ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చాడు బైబిల్లో. सारे प्रश्नों को परमेश्वर ने उत्तर दिया है. కానీ మనం వాటిని అన్వేషించాలి, उसको अन्वेषण करना है, తెలుసుకోవాలి. उसको समझना है. కొన్నిటి గురించి దేవుడు మనకు సమాధానం చెప్పడు, कुछ बातों के बारे में परमेश्वर हमको जवाब नहीं देता ఎందుకంటే है. సమాధానం చెప్పినా కూడా మనకు అర్థం కాదు కాబట్టి. वो बातों को बोलने के बाद में भी हमको समझ में नहीं आता ఈ है. రోజు దేవుని గ్రంథంలో అదే మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. वही बातों को हम सीखने वाला है. యోబు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. अय्यूब का किताब 3 अध्याय उसके 20 आयत में हम लोग पढ़ते हैं. దుర్దశలోనున్న వారికి దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా, వెలుగు ఇయ్యబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా. జీవం ఇయ్యబడుట ఎలా. యోబు ప్రశ్న ఇది. యోబ్ का एक प्रश्न है, దురవస్థలో ఉన్నటువంటి వారికి వెలుగు ఎందుకు, उदास में रहने वालों को और उजाला की क्या जरूरत है, దుఃఖాక్రాంతులైనటువంటి వారికి జీవం ఎందుకు, और दुख में रहने वालों को जीवन का क्या क्यों जरूरी है. ఎందుకంటే యోబు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. अय्यूब ने बहुत सारे परेशानी में है. ఒకప్పుడు చాలా గొప్ప ధనవంతుడు యోబు. अय्यूब बहुत बड़ा धनवान था. అనేక గాడిదలు ఒంటెలు పని వాళ్ళు ఉన్నారు, उसके पास में नौकर है, गधा है, बहुत सारी అన్ని चीजें, గొర్రెల మందలు ఉన్నాయి, बहुत सारे बेड़ी बकरी की విస్తారమైనటువంటి పొలాలు ఉన్నాయి, बहुत सारे और खेत बाड़ है. ఆ యొక్క తూర్పు దేశములో ఆయన చాలా ధనవంతుడు. और उस देश में बहुत अच्छे धनवान था. ప్రతి దినము కూడా బహుగా సుఖపడుతున్నటువంటి हर వాడు. दिन अच्छा सुख जिंदगी बिता रहा था. మంచి 10 మంది సంతానం ఉన్నారు. और उसके पास में 10 संतान है. అంటే చాలా మంది సంతానం ఉండడము భాగ్యం అన్నట్టు ఆ రోజుల్లో. और उन दिनों में ये सोचता था कि और बहुत बड़ा संतान रहना एक भाग्य होता है. ధనవంతులకు చాలా మంది పిల్లలు ఉండేటువంటి వారు. धनवानों को बहुत सारे बच्चे रहते थे. కాబట్టి అన్ని విషయాల్లో యోబు చాలా భాగ్యవంతుడు. और सारे विषयों में अय्यूब ने बहुत एक भाग्यशाली है. ధనమున్నది లోకములో, धन है संसार में, మంచి ఆరోగ్యం ఉన్నది, अच्छा तंदुरुस्त भी है, మంచి కుటుంబం ఉన్నది, अच्छा परिवार भी है, అటు దేవుని విషయంలో కూడా మంచిగా ఉన్నాడు. और परमेश्वर के विषय में भी बहुत अच्छा है. చాలా ఆశీర్వదించబడినటువంటి వాడు ఆత్మీయంగా కూడా. और वो बहुत आशीष दिया वो व्यक्ति है. మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. और परमेश्वर में बहुत भय मानने वाला है. ఆయన చాలా బలులు అర్పిస్తున్నాడు దేవునికి. और उसको बलिदान दे रहा था. దేవుడు परमेश्वर చెప్పిన ఆజ్ఞల ప్రకారం పేదవారికి సహాయం చేస్తున్నాడు, परमेश्वर दिए वो आज्ञा के अनुसार और गरीबों को విధవరాలను ఆదుకుంటున్నాడు, विधवाओं को सहायता कर रहा తండ్రి था. లేని వారి పక్షమున వాద్యం ఆడుతున్నాడు. जो पिता रहे उनके लिए वो लड़ रहा था. ఈ విధంగా అన్ని విషయాల్లో యోబు ఆశీర్వదించబడినటువంటి వాడు. और इस तरह की अय्यूब ने बहुत सारे विषय में आशीष दिया है. లోకపరంగా ఆశీర్వదించబడిన వాడు, संसार के दिन से वो आशीषित है, ఆత్మీయంగా ఆశీర్వదించబడిన వాడు, आत्मिक तौर से वो आशीष है, కుటుంబ పరంగా ఆశీర్వదించబడిన వాడు. पारिवारिक तौर से वो आशीष है. ఆయన మనసులో చాలా సంతोषిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, उसके मन में बहुत आनंदित है. ఆయన శారీరకంగా మంచి ఆరోగ్యముతో ఆశీర్వదించబడిన వాడు. शारीरिक तरफ से वो बहुत आशीषित है. ఏ కొదవయు లేదు ఆయనకి. उसका कोई भी चिंता नहीं है. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. इस प्रकार के परिस्थितियों में अय्यूब ने परमेश्वर में भय मानने वाला కానీ है. సైతాన్ ఏమంటున్నాదంటే, शैतान क्या कर रहा है? ఇవన్నీ యోబుకి ఇచ్చావు గనక ये सब कुछ परमेश्वर को दिया है, యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. इसलिए वो आपको डर मान रहा है. కానీ దేవునికి తెలుసు परमेश्वर को मालूम है యోబు
ఆ యొక్క డబ్బును బట్టో ధనాన్ని బట్టో దేవుణ్ణి ప్రేమించట్లేదు. अय्यूब ने और जो पैसे के लिए वो परमेश्वर को प्यार नहीं कर रहा है, ఎందుకంటే దేవునికి తెలుస్తుంది ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఏందో. और परमेश्वर को मालूम है और इंसान का व्यक्तित्व क्या है. ఒక మనిషికి ఇచ్చినటువంటి వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నాడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడా దేవునికి తెలుస్తుంది. जो इंसान दिया वस्तुओं को ज्यादा प्यार कर रहे हैं कि परमेश्वर को ज्यादा प्यार कर रहे हैं, ఆ మనిషి వస్తువులను బట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదో దేవునికి తెలుస్తుంది. और वो इंसान पैसों के लिए नहीं हो रहा है. కాబట్టి యోబు అయ్యో. దేవుణ్ణి ఇవన్నీ ఇచ్చినందుకు మాత్రమే ప్రేమించట్లేడు. ये सब कुछ दिया इसलिए परमेश्वर को प्यार नहीं कर रहा है, ఆ దేవుణ్ణి దేవునిగానే ప్రేమిస్తున్నాడు. परमेश्वर को परमेश्वर की तरफ से वो प्यार कर रहा है. తనకి ఈ లోకములో ఏమి లేకున్నా దేవుడుంటే చాలు అనేటువంటి భయముతో యోబు జీవిస్తా ఉన్నాడు. संसार में उसके पास में कुछ भी नहीं है तो भी परमेश्वर को प्यार कर रहा है. అయితే ఒక రోజు సాతాను దేవునితో అడుగుతూ ఉన్నది, और एक दिन शैतान ने परमेश्वर से पूछ रहा था, ఇవన్నీ గనుక నువ్వు యోబు దగ్గర నుంచి తీసివేస్తే యోబు నిన్ను దూషిస్తాడు. और ये सब कुछ अय्यूब से अब निकालेगा तो अय्यूब आपको नफरत करेंगे. సరే అవన్నీ నీ స్వాధీనం చేస్తున్నాను తీసుకో అన్నాడు. सब कुछ आपके आधीन में रखता हूँ आप ले लो बोल रहा था. ఒకే దినమందు మొత్తం ప్లాన్ చేశాది సాతాన్. एक ही दिन में और शैतान ने और एक योजना बनाया. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయలే, एक एक दिन एक एक नहीं किया, ఒక్క రోజే మొత్తం ప్లాన్ చేసి పెట్టుకున్నది. एक ही दिन में एक पूरा प्लान करके रखा. వాళ్ళు ఆ యొక్క కుమారులు ఎప్పుడు భోజనం చేస్తారో ఆ టైంను పెట్టుకున్నది. और वो लोग जब खाना खाएंगे वो लोग प्लान कर दिया. కాబట్టి ఆ రోజు అన్నిటిగా సర్వనాశనం ఎక్కడోళ్ళు అక్కడ పెట్టేసాది సాతాన్. सब कुछ नाश करने के लिए जय भी रखा है. ఇక అన్ని ఒకటి పోగానే ఒకటి వస్తున్నది దుర్వార్త. एक जानेगा तो अब दो बाद में दूसरा आ रहा है. ఆ విధంగా ఒకటొకటి నాశనం అయిపోయాయి. एक एक नाश हो रहा है. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనం అంతా కూడా నాశనం అయిపోయాది. इस संसार की सारे धन नाश हो गया. తనకి ఇచ్చినటువంటి మంచి 10 మంది సంతానము నాశనం అయిపోయాది. और उसको दिया हुआ सारे संतान 10 लोग मर चुका है. కానీ తన మనసు చెదరలేదు ప్రియ బిడ్డలారా. और उसका मन विचलित नहीं हुआ. తన ఆత్మీయ జీవితం చెదరలేదు. उसकी आत्मिक दर से वो विचलित नहीं हुआ है. ఆయన మోకరించాడు దేవుని సన్నిధిలో. वो घुटने में आया తన వస్త్రాలను తీసేసి ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు. और उसको उस कपड़े को निकाल करके और उसको वो लगाया है. ఆ బూడిదలో కూర్చున్నాడు. और उसके उस दुआ में बैठा. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకున్నాడని ప్రార్థన చేస్తున్నాడు. यहोवा ही दिया है यहोवा ही लिया बोलकर बोल रहा था. ఈ విధంగా యోబు తన యొక్క కార్యంలో సక్సెస్ అయ్యాడు. और अय्यूब ने उस परिस्थिति में सक्सेस हो गया. యోబుకు తెలియదు సాతాను ఫెయిల్ అయిందని. सो उसको वो नहीं मालूम है कि सातान फेल हो ఈ गया. క్రియలన్నీ సాతాను చేస్తున్నదని యోబుకు తెలియదు. उसको नहीं मालूम है कि सारे शैतान कर रहे बोलकर. కానీ దేవుడు కేవలము ఆ యొక్క పరీక్షలో యోబు పాస్ అవుతున్నాడా లేదా దేవుడు చూస్తున్నాడు. और उसको परीक्षा में पास हो रहा है कि नहीं परमेश्वर देख रहा है. నీకు క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా కాదు సమస్య. आपको क्वेश्चन पेपर हार्ड हो गया है क्या और इजी आए बोलकर उसको समस्या नहीं है. నువ్వు పాస్ అయినవా లేదా గంతే. अब पास हो गया कि नहीं हुआ. నాకు హార్డ్ వచ్చింది అందుకే ఫెయిల్ అయినా. हार्ड हो गया इसलिए फेल हो गया हूँ. అంటే నేను నీకు అబ్బా కరెక్టే కదా నీకు ఈజీ వస్తే పాస్ అయ్యదు కాబట్టి నీకు జాబ్ ఇస్తాం రా అని పిలవరు నిన్ను. अब इजी आएगा तो पास हो जाएगा. आप आ जाओ बुलाओ के आपको नौकरी नहीं देता है. కొన్ని పరీక్షలు ఎట్లా పెడతారంటే నువ్వు ఫెయిల్ కావాలనే చూస్తారు. कुछ लोग परीक्षा डालता है कि इसलिए आप फेल होने के लिए. ఎందుకంటే ఎంతమంది ఫెయిల్ అయితే అంత మంచి వాళ్ళు బయటకు వస్తారని చూస్తారు. और जितना लोग फेल हो जाएगा तो उतना लोग अच्छा लोग बाहर आ जाएगा. మన యుఎస్ లో ఎగ్జామ్ ఉంటుంది. यूएस में एग्जाम रहती है. సాధారణంగా వాళ్ళ ఎగ్జామ్స్ ఎట్లుంటాయంటే కంప్యూటర్ మీదనే ఎగ్జామ్స్ ఉంటాయి. उसके सारे एग्जाम्स कंप्यूटर में रहता है. ఫస్ట్ క్వశ్చన్ ఇస్తుంది కంప్యూటర్. पहले क्वेश्चन देता है ఇంత టైం ఇస్తుంది నువ్వు ఆన్సర్ చేయాలి వెంటనే. और उसको समय देता है कि आंसर देना నువ్వు है. ఆన్సర్ చేసినావు అనుకో अगर हम आंसर दें దానికంటే కష్టమైంది ఇస్తుంది ప్రశ్న. और उससे उसके बाद में उससे कठिनाई प्रश्न देता है. ఇక అది కూడా ఆన్సర్ చేసినావు అనుకో अगर उसको भी आंसर ఇంకా देगा కఠినమైన ప్రశ్న ఇస్తుంది. और भी कठिन प्रश्न देता है. అంటే ఎందుకు क्यों ఏడు చేసి నిన్ను ఫెయిల్ చేయాలి. आपको फेल करना है. అంటే ఆ విధంగానే ఈ లోకంలో కూడా సాతాను ఏం చేస్తాది మనిషిని उस तरह की शैतान ने क्या करता है इस दुनिया ఎటు में చేసి నిన్ను ఫెయిల్ చేయాలి దేవుని దగ్గర. जहाँ भी करो कि आपको फेल करना है కాబట్టి అది కఠినమైనటువంటి పరీక్ష పెడతాది. और कठिनाई से परीक्षा देता है. యోబుకి అంత కఠినమైనటువంటి పరీక్ష వచ్చింది. अय्यूब को इतना कठिनाई परीक्षा आ गया. ఆ వెంటనే ఆయన దేవుణ్ణి స్తుతించాడు ప్రియమైనటువంటి బిడ్డలారా. और तुरंत परमेश्वर को स्तुति प्रशंसा किया है. ఇక ఈ సాతాను మళ్ళీ ఫెయిల్ అయిపోయినా అని ఏం చేసేది మళ్ళీ దేవుని దగ్గరికి పోయాది. और शैतान ने कि फेल हुआ इसलिए परमेश्वर के पास में गया. అడుగుతున్నది దేవుణ్ణి पूछ रहा था परमेश्वर से
ఇగో నువ్వు అనవసరంగా నువ్వు యోబును పరీక్షించమని చెప్పావు, చూశావా అతను నన్ను యథార్థంగా నన్ను ఆరాధిస్తున్నాడని దేవుడు చెప్పాడు. और परमेश्वर ने बोला वो खरा जीवन से मुझे प्रार्थना అతని कर। ప్రాణం ఉన్నది కదా, उसके पास प्राण है, ఆయన శరీరం ఉన్నది కదా, शरीर भी है। దాన్ని నేను గనక హింసిస్తే अगर आपको मैं हिंसा करेगा तो తప్పకుండా నిన్ను దూషిస్తాడు. जरूर आपको नफरत करेंगे। సరే ఆయన ప్రాణాన్ని ముట్టుకోకు, శరీరాన్ని ముట్టుకోపో అన్నాడు దేవుడు. प्राण को ना छुओ कि उसके शरीर को छुओ बोल रहा ఇక था। సైతాన్ ఏం చేశాదంటే शैतान ने क्या ఒక किया? రోగం పెట్టలే ఆయనకి, एक बीमारी नहीं తల रखा, నుంచి అరికాల దాకా రోగం పెట్టాది మొత్తం. सिर से लेकर पांव तक बीमारी रखा। ఏం పెట్టాదమ్మా? क्या रखा? తల నుంచి అరికాల వరకు మొత్తం రోగం పెట్టాది. सिर से लेकर पांव तक रखा। మనిషిని భయంకరంగా తయారు చేశాది. इंसान को बहुत भयानक बना दिया అసలు ఒకరు ఆయనను చూస్తానికే భయపడేటువంటి స్థితిలో పెట్టేశాది. और उसको देखेगा तो वो डरने का है। ఒకప్పుడు ఆయన ముఖం చూడాలని ఎంతో మంది ఆశపడేవారు, एक बार उसको मुंह देखने के लिए बहुत डर रहा ఆయన था। ముఖ దర్శనం చేసుకునేటువంటి వారు. उसका मुंह का दर्शन देखने के लिए కానీ ఇప్పుడు ఆయన ఎవరు ఆయన ముఖం చూడకుండా చూసి ఉంచే విధంగా ఆయనను తయారు చేశాది. उसको देख के उसको थूकने के लिए बोल रहा था। ఆయన శరీరాన్ని పాడు చేశాది. उसके शरीर को नाश किया। మొదట ఈ లోకంలో ఉన్న ధనాన్ని నాశనం చేశాది, पहले संसार के सारे संपत्ति को नाश किया, ఆయన కుటుంబాన్ని నాశనం చేశాది, परिवार को नाश किया, ఆయన యొక్క హృదయాన్ని తాకడానికి ఆయన శరీరాన్ని ఇప్పుడు నాశనం చేశాది. और उनको हृदय को छूने के लिए अपने शरीर को भी ఆయన छूना। శరీరము ఆ అనారోగ్యముతో కురుపులతో ఉన్నది ప్రియ బిడ్డలారా. उसका शरीर पूरा पूरा कीड़ा से ఆయన ऊपर गया। బూడిదలో కూర్చొని పెంకుతో గీక్కుంటున్నాడు. और वहां बैठ के एक वो कर रहा है, సైతాన్ ఎదురు చూస్తున్నది. शैतान इंतजार कर रहा है। యోబు ఎప్పుడు దేవుణ్ణి శపిస్తాడా, अय्यूब का कब परमेश्वर को श्रापित करेंगे, ఎప్పుడు దూషిస్తాడా कब उसको नफरत करेंगे, అని కనిపెట్టుకొని ఆ సమాధానం కొరకు సాతాను ఎదురు చూస్తున్నది. और वो इंतजार करे उस उत्तर के लिए देख रहा है। కానీ ఏక దూషణ వచనము రాలేదు యోబు నోట నుండి. लेकिन अय्यूब के मुंह से कोई भी दूषण की बात, नफरत की बात नहीं आया। తర్వాత 7 దినాలు ఆయన మౌనంగానే ఉన్నాడు. 7 दिन वो ऐसे रहा। ఇక అప్పుడు సాతాను ఏం చేస్తున్నదంటే అనేక ప్రశ్నలు వేస్తున్నది ఆయన మనసులో. बहुत सारे प्रश्न डाल रहा था। నేను ఇంత బాగుంటుంది కదా, मैं इतना अच्छा हूँ, ఇవన్నీ పోయినాయి నా దగ్గర నుంచి, ये सब कुछ चला गया, ఇవన్నీ ఇచ్చుడు ఎందుకు తీసేసుడు ఎందుకు, ये क्यों दे रहा है, क्यों ले ఈ रहा है, పుట్టుడేంది సచ్చుడేంది, ये मरना क्यों, मृत्यु क्यों, ఇవన్నీ పుట్టేంది కష్టాలు భరించుడేంది, ये क्यों जन्म लेना इतना कष्ट ఈ क्यों మనిషి होता है? పుట్టకుంటేనే అయిపోతది కదా. ये जन्म नहीं हो तो अच्छा होता था। మనిషికి అదే ఉంటది కదా, वही रहता है। పుట్టినప్పుడేమో బర్త్డేలు చేయాలి, जब जन्म जो होता है कि उस समय में बर्थडे मनाना है, కొత్త ఇల్లున్నప్పుడు సంతోషం, नया घर है तो కొత్త బట్టలు ఉన్నప్పుడు సంతోషం, अच्छा कपड़ा है तो మంచిగా చికెన్ మటన్ తిన్నప్పుడు సంతోషం. चिकन मटन खाएगा तो भी ఓ आनंद है। దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, हे परमेश्वर तू कितना महान है, చాలా ప్రేమ స్వరూపి. अब कितना प्रेमी है। ఈ చికెన్ కావాలని మనసులో అనుకున్నానో లేదో అట్లా, और जो मन में पूछा था कि ऐसे नहीं हुआ, తినాలి అనిపించిందో లేదో అంతే, जैसे खाने के लिए मन नहीं लगा ऐसी है, నువ్వు చికెన్ బిర్యానీ పంపించు. चिकन बिरयानी भेज दिया। ఎంత గొప్ప దేవుడు. कितना నా महान హృదయ అంతరంగమును శోధించి हृदय के अंदर की बातों को परीक्षा करके నా కొరకు ఇంత ఆహారం పంపా. मेरे लिए इतना खाना भेज दिया। నిజంగా నువ్వు దేవుడు ఉన్నవయ్యా, आप है परमेश्वर, నువ్వు నిజంగా ఉన్నావు. आप है, నేను లేడు అనుకున్నా గానీ मैं नहीं सोचा आप नहीं है बोलकर। నువ్వు ఉన్నావు ప్రభు. है प्रभु, आप ఏం చేస్తామట, क्या करते हैं? చీర దేగానే సంతోషం, साड़ी लाएगा तो, బంగారం దేగానే సంతోషం, सोना लाएगा तो भी ఈ साड़ी, లోకంలో బండి రాగానే సంతోషం, गाड़ी लाएगा तो आनंद है, సెల్ రాగానే సంతోషం. चलेगा तो वो आनंद है। అప్పుడేమో దేవుడు ఉన్నాడు, उस समय में ఉన్నాడు దేవుడు, हे परमेश्वर है, ఏమనుకుంటాను क्या सोच रहे हो? అని ఏం చేస్తారట, వాదిస్తారు. वादन करते हैं। ఈ విధంగా యోబు ఆస్తి పోయింది, इस तरह अय्यूब की కుటుంబం పోయింది, और उसके परिवार चला गया, తనతో ఉండాల్సినటువంటి భార్య దూషించమని చెప్తున్నది. उसके साथ रहने वाला पत्नी और उसको ఇప్పుడు ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది, उसकी बीमारी भी हट गया, భయంకరంగా ఆయన ఆరోగ్యం క్షీణించాది. और भयानक रीत से उसका ఇప్పుడు ఇక తన మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, उसके बहुत सारे विचार आ रहा है, తన జీవితం అంతా జ్ఞాపకం వస్తున్నది, उसका जिंदगी पूरा याद आ रहा है, తాను పుట్టినటువంటి దినాలు, उसका जन्म लिया తాను బాల్య దినాలు, उसकी बचपन का తన యవన కాలంలో జీవించినటువంటి దినాలు, उसका जवान का जिंदगी, దేవుడు అతన్ని ఆశీర్వదించి హెచ్చించినటువంటి దినాలు, परमेश्वर उसको आशीष दे के और उसको తన మ్యారేజ్ డే, उसके मैरिज डे,
తన భార్య ఎట్లా ప్రేమించాదో, और उसका पत्नी कितना अच्छा प्यार తన किया। ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు ఏం జరిగాదో, पहले बेटा कितना अच्छा है। అట్లా 10 మంది 7 కొడుకులు 3 బిడ్డలు పుట్టినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా ఆయనకి గుర్తొస్తున్నాయి. 7 बच्चे 7 बेटा बेटी लोगों को जब जन्म लोगों के बाद में దేవుడు నన్ను పుట్టించి ఇవన్నీ ఇచ్చుడు ఎందుకు, ఇవన్నీ తీసేసుడు ఎందుకు? परमेश्वर मुझे जन्म दिया पूरा दे के फिर क्यों वो ఇంతకాలం మంచి ఆరోగ్యం ఇచ్చి ఇప్పుడు నా ఆరోగ్యం ఎందుకు పాడు చేయాలి? इतना दिन अच्छा तंदुरुस्त दे के फिर क्यों దేవుడు నాకు ఇంత ఆస్తి ఇచ్చి ఎందుకు తీసేయాలి? सब कुछ संपत्ति दे के फिर क्यों ले लिया? ఇంతమంది పిల్లల్ని ఇచ్చి ఎందుకు తీసేయాలి ये सब लोग बच्चों को दे के क्यों ले అని लिया? తన హృదయంలో అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. उसके हृदय में बहुत सारे प्रश्न आ रहा है। కాబట్టి ఆ 10 వచనాలు గనుక మీరు చదివితే ఆయన పుట్టినటువంటి దినాన్ని శపించుకుంటున్నటువంటి మాటలు. और उसको उस 10 आयत को हम देखेंगे तो नफरत कर रहा था। తర్వాత తన బాల్యమైనటువంటి ఆ యొక్క దినాలన్నిటి కూడా శపించుకుంటున్నాడు. उसको बचपन का दिन को उसको नफरत स्थापित कर रहा है। కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనంటే, अभी क्या कर रहा है? తన యోబు దురవస్థలో ఉన్నటువంటి వారికి ఎందుకు వెలుగు ఇయ్యబడుతున్నది, अवस्था में रहने वाले को क्यों इस प्रकार का वो दे रहा है? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా? और जो दुखित व्यक्तियों को जीवन कैसे అంటే देते हैं? చాలా బాధలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर का बच्चे। యోబు ఇప్పుడు తన హృదయం అంతా ప్రశ్నలతో నింపబడి ఉన్నది. और अयूब ने बहुत सारे प्रश्नों से जीवन बिता रहा అంటే है। ఇంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఎందుకు దేవుడు బ్రతకనిస్తున్నాడు ఈ లోకంలో మనల్ని? इतना कष्ट उठाने के बाद में भी क्यों परमेश्वर मुझे जिंदगी ఇంత दे रहा దురవస్థలో ఉన్నా కూడా ఇంకా ఎందుకు ఈ లోకంలో ఉన్న వెలుగును మనం చూస్తున్నాం? है? इतना परेशान में रहने के बाद में भी क्यों कर रहा है? దేవుడు ఆ వెలుగు తీసేస్తే అయిపోతది కదా. परमेश्वर ये उजाला हटाएगा तो మరి దుఃఖంలో ఉన్నటువంటి వారికి మరణాన్ని ఇచ్చేస్తే అయిపోతది కదా. दुख में रहने वालों को और मृत्यु देगा तो अच्छा था। ఇక్కడ దేవుని వాక్యములో దేవుడు మరి ఎందుకు ఈ పుట్టియడము, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ కష్టాలు మనిషికి అని చెప్పి ఆ యొక్క యోబు హృదయములో ఇవన్నీ తిరుగుతా ఉన్నాయి. మరి మనిషి ఇంత బాధపడుతున్నాడు, ఇంత శ్రమ పడుతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, అయినా ఇంకా ఎందుకు ఈ భూమి మీద జీవించాల్సినటువంటి అవసరము, ఆ మనిషిని దేవుడు ఎందుకు ఇంకా బతికిస్తున్నాడు అని చెప్పి యోబుకు ఒక ప్రశ్న వస్తున్నది. ప్రియమైనటువంటి బిడ్డలారా, अयूब को प्रश्न आ रहा था। సాధారణంగా మానసిక వికలాంగులు కొంతమంది పడకలోనే పడుకొని ఉంటారు. मनोवैज्ञानिक लोग వారి మైండ్ అనేది పనిచేయదు. उसका दिमाग काम नहीं करती है। అంటే వారికి ఏ మాత్రం కూడా చేతు ఊపలేరు, కాళ్ళు ఊపలేరు, లేవలేరు, కూర్చోలేరు, తినలేరు, ఏమి చేయలేరు వాళ్ళు. उसकी हाथ पैर नहीं चलता है और वो कुछ नहीं करता है। అలాంటి చలనము లేనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. उसका कोई भी चलन नहीं होता है। అట్లాంటి వారు చనిపోతేనే మంచిది అనుకుంటారు. ऐसे लोग मर जाएगा तो अच्छा है सोचता है। అందుకనే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటారు. कुछ लोग माँ बाप लोग शासन को चिट्ठी लिखता है। దాన్ని కారుణ్య మరణం అంటారు. కారుణ్య మరణం, कारुण्य मरण बोलते हैं। మెర్సీ కిల్లింగ్ అంటారు దాన్ని. उसको बोलते हैं कारुण्य मरण అంటే बोलते అయ్యా వీడు బతికి లాభం లేదు, हैं। मैं जीवित तो నేను ऐसे చూసుకోలేను, నేను ముసల్దాన్ని అయిపోయాను, नहीं। मैं तो बुजुर्ग हो गया, మరి వాడిని చంపేయండి. उसको मार डालो बोलते हैं। కాబట్టి దాన్ని ఏమంటారంటే మెర్సీ కిల్లింగ్ అంటారు. उसको मर्सी दया से उसको मृत्यु देना है। కారుణ్య మరణం. कारुण्य मरण मृत्यु। ఎందుకంటే ఆ మనిషిగా ఈ లోకంలో ఏం పని చేయలేడు అంతే. इस संसार में कुछ भी वो नहीं करता है। తాను ఏం చూస్తున్నాడో కూడా మనకు తెలియదు, वो क्या कर रहे हैं ఏం మాట్లాడలేడు, वो कुछ बात మనం नहीं చెప్పేది అర్థం చేసుకోలేడు, उसको समझ में नहीं आता తనంతట తాను కూర్చోలేడు, और नहीं बैठता है, అన్నం తినలేడు, खाना नहीं पका, స్నానం చేసుకోలేడు, नहीं ना दो ఆయనకు पाएंगे, మూత్రము దొడ్డికి ఏది కూడా ఆయనకు తెలియదు. उसको मोशन जाना पता नहीं चलता అంటే है। ఆయనను ఒక చిన్న పిల్లోని చూసుకున్నట్టు చూసుకోవాలి. जिस प्रकार के बच्चा को देखता है उस प्रकार से देखना पड़ेगा। చిన్నప్పుడు అంటే చూసుకుంటాం, जिसे बचपन देखता है, కానీ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎవరు చేయగలుగుతారు? 30 साल के बाद में 40 साल के बाद में कौन देखता है? అందుకనే వాళ్ళు ప్రభుత్వానికి, ఎందుకంటే ఒక మనిషిని చంపితే హత్య, एक व्यक्ति को मारेगा तो उसको हत्या कहता है, చంపడానికి వీలు లేదు. और मारने का किसी को अधिकार नहीं है। అందుకే ప్రభుత్వానికి వాళ్ళు దరఖాస్తు పెడతారు, और उसको एक चिट्ठी लिखता है, అయ్యా ఈయనకి ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి. और कोई भी इंजेक्शन देके उसको मारो। దాన్నే మనం మెర్సీ కిల్లింగ్ అంటారు, కారుణ్య మరణం అంటారు దాన్ని. उसको हमको मर्सी किलिंग बोलते కొన్ని हैं। ప్రాంతాల్లో జరుగుతాయి అట్లా. कुछ ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకు మత్తు మంది ఇచ్చి ఆ విధంగానే చంపేస్తారు. और उसको वो दिखे कि मार डालते हैं। ఎందుకంటే
బ్రతికి లాభము లేదనుకుంటారు. और जिएगा तो भी लाभ नहीं है। మరొక మనిషి భయంకరమైనటువంటి దుఃఖములో ఉన్నప్పుడు, एक व्यक्ति भयानक दुख ఒక में మనిషి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, है। एक व्यक्ति बहुत भयानक परेशान में है। దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు दरिद्र स्थिति में रहेगा तो వాడు भी, చచ్చిపోతే అయిపోతది కదా, और वो मर जाएगा तो अच्छा దేవుడు है। వాడిని తీసుకుంటే అయిపోతది కదా, परमेश्वर उसको लेगा तो अच्छा है। దేవుడు వాడికి మరణాన్ని కలుగజేస్తే అయిపోతది కదా, परमेश्वर उसको मृत्यु देगा तो अच्छा है। వాడు ఎందుకు ఈ లోకములో ఇంకా బతికి ఉండాలి उसको क्यों जीना इस संसार में? అని చెప్పి చాలా మంది ప్రశ్నించుకుంటారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, बहुत सारे लोग प्रश्न करता है, అన్ని కష్టాలు అనుభవించుకుంటా ఎందుకు ఇంకా వెలుగును చూస్తున్నాడు వాడు, उतने कष्ट उठाने के बाद में भी क्यों उसको देख रहा है? అన్ని దుఃఖాలు భరించుకుంటా ఇంకా ఎందుకు బతికుంటున్నారు అనుకుంటారు మనుషులు. क्यों दुख को सहते हुए उसको जीवन बिता रहे, क्यों जी रहे बोलकर लोग कहता है। క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर के बच्चे, ఈ లోకములో మనిషి పుట్టినప్పుడు మనిషికి సుఖం ఉంటాది, దుఃఖం ఉంటాది. और इस संसार में जब इंसान जन्म लेता है तो सुख और दुख रहता ही रहता है। ఈ లోకములో మనిషికి ఆరోగ్యం ఉంటాది, అనారోగ్యం ఉంటాది. इस संसार में इंसान को बीमारी रहता है और तंदुरुस्ती भी रहता ఈ है। లోకములో మనిషికి ధనం ఉంటాది, దరిద్రత ఉంటాది. इस संसार में इंसान को धनवान होता है और दरिद्र भी होता है। మనిషి ఈ మరణానికి జీవానికి మధ్యలో కొట్టుమిట్టాడుతా ఉంటాడు చాలా సార్లు. इंसान मृत्यु को और जीवन के बीच में अपने जीवन बिताता है। అటు చచ్చిపోవాలనా జీవించాలనా, वह मरना है कि जिंदा होना है? నేనేం చేయాలి, मैं क्या करना है? చచ్చిపోతే అయిపోతది, मर जाएगा तो अच्छा है, లేదా బ్రతకాలా, अब जीना है क्या? ఇన్ని కష్టాలతో నేను బ్రతకగలుగుతానా, इतने कष्टों से मैं जीना है क्या? ఇంత అనారోగ్యంతో నేను జీవించగలుగుతానా, इतने बीमारी से मैं जीना है क्या? ఇక నా పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తాదా, इस परिस्थिति में कोई बदलावट आ जाती है क्या? మార్పు లేనటువంటి పరిస్థితి ఉంటే నేను బ్రతకడం ఎందుకు ना बदलने वाला परिस्थितियों में मैं क्यों जीना है? అని బయటికి మనం అడగకపోయినా और बाहर में हम लोग नहीं देखेंगे तो भी మన మనసులో తిరుగుతూనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, हमारे दिमाग में घूमते रहता है, నా పిల్లలు నా మాట వినడం లేదు, मेरा बेटा मेरा बच्चा मेरे बात को नहीं सुन నా रहा భర్త है, తాగుబోతు తాగి రోజు నన్ను కొడుతున్నాడు, मेरे पति जो बहुत मार रहा है खा पी के నన్ను బాగా హింసిస్తున్నాడు, मुझे हिंसा कर रहा है, నా పిల్లలు ఈ విధంగా పుట్టారు, और मेरे बच्चे इस प्रकार के जन्म लिया, నాకెప్పుడు రోజు ఏదో ఒక అనారోగ్యత ఉన్నది, मुझे कभी भी हमेशा कोई ना बीमारी ఏ है, పని చేద్దామన్నా ఏ పని లేదు, कोई भी काम करेगा तो मुझे काम नहीं कर पा रहा నా हूँ, పిల్లలకు కనీసం తిండి పెడదామన్నా డబ్బులు లేవు నా దగ్గర, मेरे बच्चों को खाना देने के भी पैसा नहीं है, నా జీవితంలో ఏ రోజు కూడా ఇల్లు లేదు నాకు, मेरा जिंदगी में कहीं किसी भी दिन और कोई भी घर नहीं है, ఏ రోజు కూడా ప్రశాంతంగా పడుకున్నటువంటి దినము నాలో मैं లేదు, शांति से नहीं जी पा रहा हूँ, ఎప్పుడు ఏదో ఒక సమస్య. हमेशा समस्या से है। ఇలాంటి సమస్యల్లో నేను జీవించడం అవసరమా, इस प्रकार के समस्या में जीना आवश्यक है क्या? చచ్చిపోతే అయిపోతది, मर जाएगा तो अच्छा है, దేవుడు తీసుకుంటే అయిపోతది. परमेश्वर लेगा तो अच्छा है। ఎందుకు ఇలాంటి మనుషులు ఈ లోకములో బతకడము, क्यों इस प्रकार के परिस्थितियों में इस दुनिया में जीना है? వాడు జీవితాంతం కష్టపడుతూనే ఉన్నాడు. उस जिंदगी भर कष्ट उठा रहा है, ఫలానా వ్యక్తి ఒక్క రోజు కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి దినము నాకు उस కనపడలేదు, व्यक्ति कभी भी उस तंदुरुस्त में जीवन नहीं बिता पा रहा है, ఒక్క రోజు కూడా నా జీవితంలో నా భర్త కొట్టనటువంటి దినము లేదు, एक दिन भी मेरा पति मुझे ना मारते हुए नहीं रहा है, పెళ్ళైన కాడి నుంచి ఒక్క రోజు కూడా సంతోషం ఉన్నటువంటి దినము లేదు, शादी होने से लेकर अब तक मैं कुछ एक दिन भी आनंदित में जीवन नहीं बिता रहा ఈ हूँ, పిల్లలు పుట్టిన కాడి నుంచి ఒక్క రోజు కూడా సంతోషం ఉన్నటువంటి దినము లేదు, ये बच्चा जब जन्म लिया तब से मैं बहुत परेशान में हूँ, ఒక రోజు కూడా సమృద్ధి అయిన సంతోషంగా ఉన్న దినము లేదు, एक दिन भी समृद्धि आनंद से जीवन नहीं बिता पा रहा నాకు हूँ, ఇల్లు లేదు, मुझे घर नहीं है, బట్టలు లేవు, कपड़ा नहीं है, తినటానికి సరైన తిండి లేదు, खाने के लिए खाना नहीं है, ఆరోగ్యం లేదు, कोई भी तंदुरुस्त नहीं है, ఎప్పుడు చూసినా గొడవలు సమస్యలే నా జీవితం అంతా. हमेशा का लड़ाई और समस्या मेरा जिंदगी में है, ఇక బ్రతకడం ఎందుకు, क्यों जीना है? ఇలాంటి జీవితం జీవించడం ఎందుకు इस प्रकार का जिंदगी क्यों जीना है? అని చెప్పి యోబు ప్రశ్నించుకుంటున్నట్టుగా ప్రతి మనిషి హృదయములో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. अय्यूब प्रश्न कर रहा है कि क्यों ऐसे जी रहा है, ఇన్ని కష్టాలు భరించే బదులు దేవుడు ఒక్కసారి తీసుకుంటే అయిపోతది కదా, इतना कष्ट उठाने से बेहतर परमेश्वर मुझे लेगा तो अच्छा है। ఈ కరోనా వ్యాధి వచ్చి ఇంత మందిని చంపకపోవడం ఏంది, ये कोरोना बीमारी आके इतना लोगों को मार क्यों रहा है? నా ఇంట్లో మా అమ్మ చనిపోయాది, मेरे घर
घर में मेरा माँ मर మా गया, నాన్న చనిపోయాడు, मेरे पिता मर गया, మా భర్త చనిపోయాడు, मेरे पति मर गया, మా భార్య చనిపోయింది, मेरे पति मर गया, మా బంధువులు చనిపోయారు, मेरे रिश्तेदार मर మా गया, పిల్లలు చనిపోయారు, मेरे बच्चा मर गया, మా ఇంట్లో ఎవరో ఒకరి దీంట్లో ఒకరు తంపకుండా చనిపోయినటువంటి कोई ना వారు कोई ఉన్నారు. एक दिन हमारे घर में मर रहा है। ఏదో ఒక సమస్యతో నువ్వు అనేక సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నావు. कोई भी समस्या में अपना जीवन बिता रहा है, అనారోగ్యమే కావచ్చు, बीमारी होगा, భర్తతో సమస్య కావచ్చు, पति से ఇంట్లో సమస్య కావచ్చు, घर में समस्या होगा, తల్లిదండ్రులతో సమస్య కావచ్చు, माँ बाप से परेशानी होगा, జ్ఞానం లేక కావచ్చు, और कुछ డబ్బు లేక కావచ్చు, पैसा नहीं तो भी, ఉద్యోగం లేక नौकरी కావచ్చు, होने के कारण, లేకపోతే మానసికంగా భయంకరమైనటువంటి సమస్యతో मनो బాధపడుతున్నారు. तरह से बहुत सारे समस्या जिंदगी में आ रहा है। ఇంత దీర్ఘకాలముగా ఇలాంటి సమస్యతో इतना బాధపడుతూ दिनों से मैं परेशान में हूँ। బ్రతకడం అవసరమా? जीना आवश्यक है क्या? అవసరమా? आवश्यकता है क्या? దేవుడు తీసుకుంటే అయిపోతుంది. परमेश्वर लेगा तो अच्छा है, దేవుడు తీసుకుంటే అయిపోతుంది కదా. परमेश्वर लेगा तो ఈ अच्छा है। ఒళ్ళు నొప్పులేంది, ये क्यों ఈ बदल- జ్వరాలేంది, क्यों ये ఈ बीमारी- మనిషి బుట్టుడేంది, ये क्यों ఈ जन्म మనిషి लेना? చచ్చిపోవుడేంది, क्यों मरना है? ఇంత తిరుగుడేంది तेरा घूमना है क्यों? అని చెప్పి మనిషి ఏమైతా ఉంటాడు, యాష్టపడతాడు. इंसान बहुत परेशान हो जाता యోబు ధనవంతుడైనప్పటికీ है। योब अय्यूब धनवान होने के नाते మనిషి కష్టాలను చూసినవాడు ఆయన, कष्ट को देखने वाला है, మనిషి యొక్క బాధలను చూసినవాడు, इंसान के तकलीफ को మనిషి देखने वाला, రోగాలను చూసినవాడు, इंसान के बीमारी को देखने वाला, ఎంత అన్యాయం జరుగుతున్నదో లోకములో చూసినటువంటి వాడు, कितना अन्याय को हो रहा है वो देखने वाला, దరిద్రులను చూసినటువంటి వాడు, और उसका गरीब की परिस्थिति को देखने वाला, విధవరాలను చూసినవాడు. विधवाओं को देखने वाला। క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर के बच्चे, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर के बच्चे, ఇవన్నీ కూడా ఆయనకి ఈ లోకములో జీవితం అంటే ఏందో తెలుసు. इसका जिंदगी में क्या है उनको मालूम है। అంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలతో ఉంటాడో తెలుసు. इंसान जब परेशान में रहेगा तो कितना समस्या में रहता है उसको मालूम ఇప్పుడు है। యోబుకే ఆ సమస్య వచ్చాది, अय्यूब को वही समस्या है, యోబుకే దరిద్రత వచ్చాది, योब बीमारी पड़ा, యోబుకే లేమొచ్చాది, योब का ऐसी हो गया, యోబుకే భయంకరమైన రోగం వచ్చాది. अय्यूब को तो बहुत भयानक समस्या, యోబే అందరి ద్వారా వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నాడు. अय्यूब बहुत सारे समस्या में रहा, ఇప్పుడు జీవితం గురించి ఆలోచన చేస్తున్నాడు. अब जिंदगी बार सोच रहा है। మనిషి ఇంత కష్టములో జీవించడం అవసరమా ఈ లోకములో? इंसान इतने कष्टों में जीना आवश्यक। దేవుడు ఎందుకు ఇంకా నన్ను ఈ భూమి మీద బతికిస్తున్నాడు? परमेश्वर क्यों अभी परमेश्वर मुझे जीवन बिता रहा है? ఇంకా ఎందుకు దేవుడు ఈ భూమి మీద నన్ను ఉంచాడు? क्यों परमेश्वर इस संसार में मुझे प्रभु ने रखा है? తీసుకుంటే అయిపోతది కదా लेगा तो अच्छा है। అని ఏం చేస్తారట వాళ్ళు? क्या करता है? మరణం 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 కొరకు వెతుకుతా ఉంటారు. मृत्यु मृत्यु के बारे में ढूंढते అదే हैं। వచనాన్ని 21లో యోబు అంటున్నాడు, చదవండి. अय्यूब के पिता 3 अध्याय उसके 21 आयत में लिखा है, వారు వారు మరణం నాపేక్షించురు. చూడండి, మరణం కావాలి నాకు, और वो लोग बोलते हैं मृत्यु का बात जो होते हैं, ఒకప్పుడు నాకు మటన్ కావాలి, एक बार मुझे मटन चाहिए, ఒకప్పుడు నాకు భోజనం కావాలి, एक बार मुझे खाना चाहिए, ఒకప్పుడు నాకు బట్టలు కావాలి, एक बार मुझे कपड़ा चाहिए, ఒకప్పుడు నాకు ద్రాక్షరసం కావాలి, एक बार मुझे द्राक्ष रस चाहिए, ఒకప్పుడు నాకు మంచి ఇల్లు కావాలి, एक बार अच्छा घर चाहिए, ఫలానా మంచి వస్తువులు కావాలి, अच्छा कपड़ा चाहिए, ఒకప్పుడు నాకు ఫలానా మంచి వ్యక్తి కావాలి एक व्यक्ति मुझे चाहिए। అని ఈ లోకంలో వెండి బంగారాలను ఒకప్పుడు వెతికిన వ్యక్తి सोना चांदी को ढूंढने वाला इंसान ఇప్పుడు ఏం వెతుకుతున్నాడమ్మా? अभी क्या कर रहा है? మరణాన్ని వెతుకుతున్నాడు. मृत्यु को ढूंढ रहा है। మనిషికి ఇప్పుడు తిండి అవసరం లేదు, हर इंसान को कपड़ा खाने की आवश्यकता नहीं है। ఇప్పుడు కొత్త బట్టలు తీసుకొచ్చి యోబు ఇదిగో బట్టలు ए, नया कपड़ा ले आके अय्यूब ले लो बोलकर नहीं అంటే बोलेंगे। యోబు తీసి అవతల పడేస్తాడు. और उस कपड़ा को लेके पीक मारेंगे। యోబు ఇదిగో ద్రాక్షరసం తాగు, ये द्राक्षरस को ले लो, ఆ ద్రాక్షరసం అవతల పడేస్తాడు. द्राक्षरस को उसको फेंक देगा। యోబు కొద్దిసేపు ఇగో ఈ మటన్ కూర మంచిగా వండిన బిర్యానీ తిను, अय्यूब ये मैं आपके लिए मटन अच्छा के बना कर ले दूं, अब खा लो। నీ మటన్ పాడుబడా. आपका मटन नष्ट हो जाए। ముసలోళ్ళు అయితే అంటారు ఆ మాట, ఏమంటారటమ్మా? నీ మటన్ పురుగుల బాడా పాడుబడా. ఎందుకంటే ఆయనకి ఏం కావాలి ఇప్పుడు? उसको क्या चाहिए? మరణం కావాలి, मृत्यु चाहिए, చనిపోవాలి. ఇప్పుడు अभी मरना ఆ है। మరణాన్ని ఆపేక్షిస్తున్నాడు ఆయన. उसको मृत्यु को अपेक्षण कर रहा ఇప్పుడు है। ఆయనకు దేని మీద మనసు లేదు, किसी के ऊपर में भी मन नहीं है। వెండి మీద మనసు లేదు, चांदी के ऊपर में मन नहीं, బంగారం మీద మనసు లేదు, सोने के ऊपर में मन नहीं ధనం है, మీద మనసు లేదు, धन के ऊपर में मन नहीं ఈ है। లోకంలో ఉన్న ఏ వస్తువు మీద కూడా ఆయనకు మనసు లేదు. इस संसार में रहने वाला किसी भी के ऊपर में आपको कोई भी वो नहीं ఆయన है। మనసు అంతా ఒకటే ఉన్నది, उसके सारे मन एक ही वक्त पर में है, మరణం. मृत्यु है।
మనిషికి కూడా ఏంటిదమ్మా, इंसान को क्या चाहिए? ఒకానొక స్థితిలో మనిషికి ఏముంటది, एक दिन में क्या चाहिए? చచ్చిపోతే అయిపోతుంది. मर जाएगा तो अच्छा है। ఆ రోజు మనిషి తిండి కోరుకోడు, उस समय में खाना नहीं ఆ चाहता, రోజు బట్టలు కోరుకోడు, कपड़ा नहीं चाहता है, ఆ రోజు నెమ్మది కోరుకోడు, शांति नहीं चाहता ఆ है, రోజు నాకు ఫలానా వస్తువు కావాలని కోరుకోడు. वो चीज चाहिए बोलकर नहीं बोलता है। అయ్యా నేను చచ్చిపోతానా, ఊరేసుకుంటానా, मैं मर जाता हूँ ప్లీజ్ బిర్యానీ తిని చచ్చిపోతా అనుకుంటాడా అమ్మా? और फांसी लगाऊंगा, లాస్ట్ సారి ఒక్కసారి సెల్ ఫోన్ చూసుకొని కొత్త ఫోన్ కొనుక్కొని చచ్చిపోతా అనుకుంటాడా? नया फोन खरीद करके मर जाऊंगा बोलते हैं क्या? ఒక్కసారి సూట్ వేసుకొని మంచిగా సూట్లు ఎట్లుంటానో అర్థంగా చూసుకొని చచ్చిపోతా అనుకుంటాడా? सूट पहन के अच्छा कितना अच्छा दिखा देता है बोलते हैं। ఒకసారి 10 తులాల బంగారం గొలుసు నా మెడలో వేసుకొని చూసుకొని ఎట్లుంటానో అని చచ్చిపోతాడా? अरे अब 10 तोला सोना को डालते हुए ఆ చచ్చిపోవాలన్నటువంటి మనసు ఉన్నటువంటి వారికి ఏది వద్దు అనిపిస్తాది, और मरने वालों को कुछ भी అన్ని అసహ్యం అనిపిస్తాయి. उसको नफरत होता है। ఈ లోకములో ఉన్నదంతా కూడా వేస్ట్ అనిపిస్తాది. संसार में रहने वाला वेस्ट होता है। ఏది సంపాదించాలా ఏది అని కోరుకోడు ప్రియమైనటువంటి బిడ్డల. क्या ఎందుకంటే తన మనసులో ఏమున్నదంటే మరణం కోరుకుంటున్నాడు. उसका मन में मृत्यु है। క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, मसीह में परमेश्वर ఈ రోజు నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావా? उस प्रकार के परिस्थिति ఏమి తినబుద్ధి కావడం లేదా? कुछ भी खाने के लिए मन नहीं लग रहा, ఏదున్నా దేని మీద మనసు లేదా నీకు? कुछ भी चीजों में आपको मन नहीं, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? मर जाएगा तो अच्छा सोच, దేవుడు నన్ను తీసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నావా? परमेश्वर मुझे लेगा तो अच्छा सोच, ఇటు మరణానికి జీవానికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావా? मृत्यु को और जीवन के बीच ఇటు में చచ్చిపోవాలనా జీవించాలనా मरना है कि जीना है, ఏం చేయాలి? क्या करना है? అడుగుతామా ఎవరినన్నా? ఏం చేయమంటావా, చచ్చిపోమంటావా, బతకమంటావా అంటావా? పోయి ఎవరి దగ్గర కన్నా किसी को पूछता है कि मरना है कि जीवन बिताना है? అంటారు కొంతమంది. कुछ लोग बोलते हैं। ఏమంటారట, బాగా గొడవలు పెట్టుకొని విసుకొచ్చినాక ఇప్పుడు ఏమంటావు, చచ్చిపోమంటావా? క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, मसीह में परमेश्वर ఎందుకంటే ఆ మరణ స్థితి, मृत्यु का स्थिति, ఈ రెండిటి మధ్యలో మనిషి ఏమైతున్నాడు? ये दोनों के बीच में इंसान क्या करता ఇవన్నీ ఏంది అనే ప్రశ్నలు మనిషికి వస్తాయి. है? ये क्या है बोलकर सोचता है। ఈ యోబేమో ఇలాంటి భయంకరమైన స్థితిలో ఈ ప్రశ్న వేసుకుంటున్నాడు. अय्यूब तो इस तरह भयानक स्थिति में అన్ని కోల్పోయి సావాలనా బతకాలనా అని అనే ప్రశ్న ఉన్నది. सब कुछ खो चुके और मरना है కానీ బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు. बाइबल में और एक व्यक्ति है, అన్ని ఉన్నాయి, सब कुछ है, उसका మంచి ద్రాక్షరసం ఉన్నది, द्राक्षरस है, మంచి బట్టలు ఉన్నాయి, अच्छा कपड़ा भी మంచి है, పని వాళ్ళు ఉన్నారు, अच्छा काम वाला మంచి है, తోటలు ఉన్నాయి, अच्छा బంగారు పళ్ళెంలో భోజనం, अच्छा सोने का प्लेट में खा रहा है, మంచి బట్టలు ఆయనకు ఉన్నాయి, और अच्छा कपड़ा మంచి भी है, సింహాసనం ఉన్నది, सिंहासन भी మంచి है, అధికారం ఉన్నది, अधिकार भी ఈ है, లోకములో జ్ఞానం ఉన్నది, उसका ज्ञान भी है संसार। అన్ని ఉన్నాయి. కానీ ఏమంటాడంటే అన్ని వ్యర్థం అంటాడు. वो बोल रहा है कि सब कुछ व्यर्थ है बोलता है। ఏమంటున్నాడట అమ్మా? क्या बोल रहा है? అన్ని వేస్ట్ అంటున్నాడు. वेस्ट बोल रहा था। ఈయనేమో చచ్చిపోయే రోగంతో ఉన్నాయన వేస్ట్ అంటాడు, और बीमार में रहने वाला वेस्ट बोल रहा है, అన్ని ఉన్నాయన కూడా వేస్టే అంటాడు. जिसके पास सब कुछ है वो भी वेस्ट बोल అన్ని रहा है, వ్యర్థమే అంటున్నాడు. सब कुछ व्यर्थ है बोल रहा నాకు है, ఏది అవసరం లేదంటున్నాడు. आपको कोई भी आवश्यकता नहीं है बोल నాకు रहा है, భార్య వద్దు, 1000 మంది భార్యలు ఉంటే కూడా నాకు ఎవరు వద్దు అంటాడు. हजारों पत्नी रहने के बाद में मुझे कुछ भी नहीं ఏయ్ चाहिए, నా దగ్గరికి రాకండి, వస్తే సంపేత్తా. ए मुझे कुछ कोई नहीं आना है कि मैं मार डालूंगा बोल रहा है। మీరు చేయబట్టే నా జీవితం ఇట్లా అయిపోయింది. आप होने के कारण मेरा जीवन बर्बाद हो गया, ఎవరు నా ఇంటికి రావద్దు. मेरे घर में कोई नहीं आना है, ఎంతమంది 1000 మంది ఉంటే కూడా ఒక్కరు కూడా వద్దు అంటాడు. और हजारों लोग रहना कोई भी नहीं चाहिए बोल रहा है, విస్తారమైన వెండి బంగారం ఉన్నది, बहुत सारे सोना चांदी है వేస్ట్ అంటున్నాడు. बोल रहे वेस्ट बोल रहा है, విస్తారమైనటువంటి ఆ యొక్క ద్రాక్షరసం ఉన్నది, बहुत सारे द्राक्षरस भी है నాకు వద్దు అంటున్నాడు. बोल रहे मुझे नहीं चाहिए, ఈ లోకంలో జ్ఞానం ఉన్నది, విస్తారమైన జ్ఞానం. बहुत सारे ज्ञान है इस संसार ఆ में, తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళకంటే జ్ఞానవంతుడు సొలొమోను. उस देश में आने वाले से बहुत सारे ज्ञानी है सोलोमन। అలాంటి సొలొమోను ఏమంటున్నాడు, అయ్యా నాకు జ్ఞానం వద్దు అంటున్నాడు. सोलोमन कह रहा है कि मुझे ज्ञान नहीं चाहिए, ఒకప్పుడు జ్ఞానం కావాలని వరం అడిగినటువంటి సొలొమోను एक बार की ज्ञान चाहिए बोलकर मांगने वाला सोलोमन ఈ రోజు నాకు ఆ జ్ఞానం కూడా అవసరం లేదు, అది వ్యర్థం అంటున్నాడు. और बोल रहे मुझे ज्ञान भी नहीं चाहिए, అధికారం వద్దు అంటున్నాడు, अधिकार नहीं चाहिए, అది కూడా వ్యర్థమే అంటున్నాడు. वो भी व्यर्थ है, పెద్ద మందిరాన్ని కట్టించాడు, ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాత ఘనము వహించినటువంటి మందిరాన్ని కట్టించాడు. बहुत अच्छा मंदिर को बनाया है, తను చేసినటువంటి పనులన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. और जो बनाया हुआ सारे चीजों को और व्यर्थ పెద్ద बोल रहा పెద్ద ఇండ్లు కట్టించాడు, है, और सब कुछ बनाया అన్ని వ్యర్థమే అంటున్నాడు. सब व्यर्थ बोल रहा है। క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर के बच्चे, మనిషి అనుకుంటాడు इंसान सोच रहा है ఈ జీవితంలో అన్ని ఉంటే హాయిగా ఉండొచ్చు అనుకుంటా. इस संसार में सब कुछ रहेगा तो आराम से సొలొమోను కూడా ఇప్పుడు చచ్చిపోవాలనా బతకాలనా అనే రెండు
మనస్తత్వంలో ఉన్నాడు ప్రియమైన सलोमोन బిడ్డలారా. ऐसा है कि मरना है कि जीना है। ఇన్ని చేసి చివరికి చచ్చిపోవడమే కదా మనం మనిషికి వచ్చేది. ये सब कुछ करने के बाद में मर जाएगा ना, మరి ఇన్ని సాధించి ఏం లాభము? ये सब कुछ पा के क्यों लाभ है, क्या ఇన్ని लाभ? చేసి ఏం లాభం మనిషి? ये सब कुछ करने के बाद में क्या लाभ है? అందుకే ఏమంటున్నాడో 7వ అధ్యాయం 14వ వచనం, ప్రసంగి గ్రంథము 7:14. సుఖదినం నందు సుఖ దినమునందు, సుఖముగా నుండుము, సుఖ దినమునందు ఏం చేయాలట? సుఖంగా ఉండాలి. ఆపద్దినమనందు ఆపద్దినమందు యోచించుము, ఆపద్దినమందు యోచన చేయాలి. తాము చనిపోయిన తర్వాత తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి సుఖ ఉన్నాడు. దుఃఖాలను జతపరిచాడు దేవుడు. హల్లెలూయా. हालेलुया। రోజు మటన్ తింటే మజా ఉండదు, ఒక రోజు మామిడికాయ పచ్చడి తింటే మటన్ మజా తెలుస్తుంది. ఏమైందమ్మా? రోజు మటన్ తింటే ఏమనిపిస్తుంది? యాస్టన్. అదే 4 రోజుల తర్వాత మటన్ తిని 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 మామిడికాయ పచ్చడి తింటే అబ్బా ఇది మటన్ కంటే బాగున్నది అనిపిస్తుంది. అంటే ఎందుకు? మనిషికి ఏంటిది? ఈ లోకములో అన్నీ ఇది ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అది కొంతవరకే తృప్తినిస్తుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈరోజు इस दिन में యోబు ఇటు మరణానికి జీవానికి మధ్యలో ప్రశ్నిస్తున్నాడు తన జీవితంలో. मृत्यु को और जीवन के बीच में और जीवन बिता रहा है। ఇన్ని కష్టాలు భరిస్తున్నటువంటి వ్యక్తినికి ఎందుకు దేవుడు ఇంకా వెలిగిస్తున్నాడు? इतने कष्ट होने के बाद में भी परमेश्वर उसको उजाला क्यों दे रहा है? ఇన్ని బాగా దుఃఖాక్రాంతములో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇంకా ఎందుకు జీవం ఇస్తున్నాడు దేవుడు? उतना दुख में रहने वालों को क्यों परमेश्वर जीवन दे रहा है? ఇప్పుడు ఇతనికి మరణం కావాలి, మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. ఇప్పుడు मृत्यु का इंतजार में वो जीवन बिता रहा है। క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, मसीह में परमेश्वर के बच्चे ఆ మరణాపేక్షతో ఉన్నాడు ఇప్పుడు ఈయన. मृत्यु का अपेक्षा में जीवन बिता रहा है। చచ్చిపోతే అయిపోతుంది, मर जाएगा तो अच्छा है, ఇక చచ్చిపోతేనే ప్రశాంతంగా ఉంటాను. ఇక मर నేను जाएगा तो बहुत प्रशांत, ఇక ఈ కష్టాలు నాకు ఉండవు, कोई कष्ट नहीं रहता ఈ है, రోగం బాధగా భరించాల్సిన అవసరం లేదు, बीमारी का परेशानी होने की जरूरत नहीं है, ఇక ఎవరి మాటలు నేను వినాల్సిన అవసరం లేదు, किसी के बात सुनने की जरूरत नहीं है, నేను హాయిగా ఉంటాను मैं అనుకుంటున్నా. आराम से जीवन बिताऊंगा। యోబు పరిస్థితి అటు మరణం పొందాలా ఇటు జీవములో ఉండాలా అర్థం కావడం లేదు. अय्यूब की परिस्थिति ऐसी होगी, मृत्यु होना है कि जीवन बिताना है। అనుకొని ప్రశ్నించుకుంటున్నాడు. अपने आप को प्रश्न कर रहा है, చనిపోతే అయిపోతది కదా, मर जाएगा तो अच्छा है, రాజులు చచ్చిపోయారు, राज लोग भी मर गए, అధికారులు చచ్చిపోయారు, अधिकारी लोग भी मर गए, జ్ఞానులు చచ్చిపోయారు, ज्ञान लोग भी मर गया, ధనవంతులు చనిపోయారు, धनवान मर गया, దరిద్రులు చనిపోయారు. गरीब मर కాబట్టి गया। ఈ లోకంలో వారందరూ చనిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. वो लोग अब शांति का जीवन बिता रहा है, కాబట్టి ఇక వాళ్ళు ఏ బాధ చూడట్లేదు. ఇప్పుడు వాళ్ళు कोई भी परेशानी को नहीं देख पा ఇక रहा है, వాళ్ళకి ఏ బాధ లేదు. ఇప్పుడు उसको कोई चिंता नहीं है, హాయిగా ఉన్నారు, ఇక आराम से है, నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళు. विश्राम ले रहा है। కాబట్టి నేను కూడా చచ్చిపోతే నాకు కూడా నెమ్మది దొరుకుతుంది. मैं भी मर जाएगा तो मुझे भी अच्छा लगता है, ఈ రోగ బాధ నేను భరించాల్సిన అవసరం లేదు, ये बीमारी मुझे उसको सहने की जरूरत नहीं ఇక है, నేను కూడా ప్రశాంతంగా ఉంటాను. ఇక मैं भी शांति का जीवन ఈ बिताऊंगा। బాధల్లా కనపడవిక, इसको मुझे नहीं दिखाते ఈ हैं, సమస్యల్లా ये కనపడవిక, समस्या मुझे नहीं दिखाता ఈ है, సమస్యలు భరించాల్సిన అవసరం లేదు. ये ఇక समस्या को उठाने की आवश्यकता ఈ नहीं है, కష్టాలుగా భరించాల్సిన इस అవసరం లేదు. कष्टों को उठाने की जरूरत नहीं है, రోజు ఈ నొప్పి ఈ రోగం భరించాల్సిన అవసరం లేదు. हर दिन ये बीमारी को उठाने का जरूरत नहीं है। ఇక చచ్చిపోతే నాకే బాధ ఉండదు. मर जाएगा तो अच्छा है, कुछ नहीं होगा। ఒక రోజు ద్రాక్ష రసం తాగే బదులు ఒక్కసారి 2 విషం సుక్కలు వేసుకుంటే అయిపోతుంది నాకు. हर दिन इस द्राक्ष लेगा तो कोई भी जहर पिएगा तो अच्छा है। అదేదో 2 సుక్కలు వేసుకున్నప్పుడు జర చేదు అనిపిస్తుంది, కానీ కడుపులో పోయినాక చచ్చిపోతా ప్రశాంతంగా. 2 बूंदी डालेगा तो और कड़वा लगता है, लेकिन मर जाऊंगा। లేదా ఊరి తాడేసుకుంటే ఏంది 2 సార్లు ఇట్ట కొట్టుకుంటా చచ్చిపోతా అయిపోతుంది. और वहाँ फांसी लगा के ऐसे लगा के मैं मर जाऊंगा। ఒక 2 నిమిషాలు బాధ అనిపిస్తుందేమో, తర్వాత చచ్చిపోతుంది, హాయి ఉండొచ్చు. परेशानी हो जाता हूँ। ఆ ట్రైన్ కింద నిలబడితే అయిపోతుంది, ఒక్కసారి ఆ శబ్దం విని ఆ ట్రైన్ ఒక్కసారి ఇట్లా పోయిందంటే అయిపోతుంది. और ट्रेन के पीछे आके मर जाएगा तो अच्छा है, లేకపోతే ఈ చెరువులో దూకితే అయిపోతుంది. ఒకసారి ये कुआं में गिर गया तो कुछ ఏదో ఒక 10 నిమిషాలు కొట్టుమిట్టాడతా కావచ్చు, తర్వాత చచ్చిపోతే హాయిగా ఉండొచ్చు. 10 मिनट के बाद मैं मर जाऊंगा। ఈ బాయిలో దూకితే అయిపోతుంది, कुआं में गिर जाएगा तो अच्छा है, లేదా కత్తితో పొడుచుకుంటే అయిపోతుంది कोई भी चौक से मारेगा तो अच्छा है। అని చెప్పి మనిషి ఏం చేస్తాడు, ఇంకేమన్నా ఉన్నాయమ్మ ప్లాన్స్, చచ్చిపెట్టి ఊరేసుకుంటాడు, విషయం తాగుతాడు, నిద్ర గోళీలు అయితే ఇంకా ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. नींद के आराम से सो ఇక जाए, ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు. ఇక कोई भी चिंता नहीं रहता। పాపం ఒకసారి ఒక ఆమె ఏం చేసిందంటే చచ్చిపోవాలని నిద్ర గోళీలు వేసుకుందాం అనుకున్నది.
और कोई सोने के लिए मर जाने के लिए दवाई खाया है అది ఏ గోళీలో తెలియక గోళీలు అయితే వేసుకున్నది మొత్తానికి ఇక. और कोई भी दवाई खाया नहीं मालूम है ఆ గోళీలు వేసుకుని చచ్చిపోతాను కావచ్చు అనుకొని మంచిగా నిద్రపోయింది ఇక. और कौन सोया है తర్వాత ఒక 2 గంటల తర్వాత ఎవరో వచ్చి లేపారు ఆమె. कोई आके उठा लिया ఏంది అప్పుడే పరలోకం వచ్చిందా అంటారు. అరే పరలోకంలో కూడా సేమ్ ఇట్లనే ఉన్నది ఏంది అనుకున్నది ఆమె. स्वर्गराज में भी क्यों ऐसी है అంటే నువ్వు ఇంకా పరలోకం పోలేదమ్మా ఇక్కడనే ఉన్నావని చెప్పారు. अब यही है बोल रहा था అరే నేను నిద్ర మాత్రం వేసుకున్నా పరలోకం పోదాం చచ్చిపోదామని. मैं मर जाऊंगा बोलकर उसको అంటే ఏం గోళీలు వేసుకున్నావు చూపెట్టు क्या दवाई खाया आप అంటే देख लो, గోళీలు दिखाओ। చూపెట్టి అది दिखाया ఆమె నిద్ర గోళీల బదులు బలం గోళీలు వేసుకున్నదట. और उसको ताकत वाला दवाई डाल दिया అంటే మనిషి ఏంది ఇక నిద్ర గోళీలు వేసుకుంటే హాగా చచ్చిపోవచ్చు, और वो हराम से मर ఏ जाएंगे నొప్పి ఉండదు. कुछ भी नहीं होगा సరే చచ్చిపోవడానికి ఏదైనా నొప్పి వచ్చి ఉంటే అది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది అంతే. और मरने के लिए कोई भी ताकत లేదా పై నుంచి దూకితే అయిపోతుంది, ऊपर से गिरेगा तो अच्छा है। తలకాయ పలికి చత్తా सिर फोड़ के मर जाओ అని చెప్పి రకరకాల ప్లాన్లు వేసుకుంటాడు మనిషి. इंसान इस प्रकार के प्लान करते हैं ఆ చచ్చిపోయేటప్పుడు ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాధ ఉండొచ్చు, 2 मिनट 3 मिनट बहुत चिंता होता होगा కానీ తర్వాత అయితే ఇక నాకు బాధ ఉండదు కదా. कोई भी चिंता नहीं होगा बोल रहा था యాసిడ్ తాగుతా, एसिड पीऊंगा ఆల్ అవుట్ తాగుతా, और पीऊंगा వాళ్ళ కడుపులో కూడా దోమలనే ఏమో మరి ఆల్ అవుట్ తాగుతా. उसके पेट में भी कोई मत కడుపులో దోమలు ఉంటే ఏం చేయాలంటే అది మాస్క్ పెట్టుకొని ఆవిరి పీల్చుకుంటే అయిపోతుంది, అంతేగాని ఆల్ అవుట్ తాగితే దోమలు చచ్చిపోతాయి అమ్మ కడుపులా. అంటే మనిషికి ఐడియాలు చూడు ఎట్లొస్తాయో. इंसान का आइडिया ఇంకొక ఆమె ఏం చేసింది, ఆ గాజులన్నీ నోట్లో నూరుకొని మింగింది. ఇది గాజులు ఉంటాయి కదమ్మా, గాజులు బలగొట్టుకొని రోకట్లో వేసి నూరి మెత్తగా వాటిని మింగింది ఒక ఆమె. అంటే వింత వింత ఐడియాలు వస్తాయి ఎట్లా చచ్చిపోవాలనో. बहुत सारे आइडिया आता है मरने के लिए ఏదో బస్ కింద పడితే అయిపోతుంది, बस के नीचे गिरेगा तो अच्छा है లేదా కిరసనాయలు పోసుకొని తలగా పెట్టుకుంటే అయిపోతుంది कोई भी और वो मिट्टी के అని చెప్పి ఇలాంటి ఆలోచనలు ఎన్నో చేస్తారు మనిషి. इस प्रकार के विचार बहुत सारे करते रहता है ఆ కొద్దిసేపు బాధ అనుభవిస్తానేమో, कुछ दिन కానీ ఇక శాశ్వతముగా నాకు ఏ బాధ ఉండదు కదా. हमेशा मतलब कोई चिंता नहीं होगा ఈ రోజు దినము ఈ బాధ ఏంది నాకు हर दिन मुझे क्यों है అని समस्या చెప్పి యోబు మరణాపేక్ష గలవినటువంటి వాడుగా ఉన్నాడు. और इंसान तो मृत्यु चाहिए बोल रहा है ఆ మరణం కావాలి అని కోరుకుంటున్నాడు. और वो मृत्यु चाहिए बोलकर सोच रहा है చదువు. దాచబడిన ధనం కొరకైనట్టు దాచబడినటువంటి ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై దాన్ని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని చూడండి లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. చూడండి దాచబడినటువంటి ధనం కొరకు ఏ విధంగా అయితే తవ్వుతా ఉంటారో और छुपा हुआ संपत्ति के लिए जिस प्रकार से खोदते रहता ఈ है వ్యక్తి మరణం కొరకు వెతుకుతా ఉన్నాడు. ये मृत्यु के लिए ढूंढ रहा है ఆ మరణం దొరకాలని తవ్వుతూ ఉన్నాడు. उस मृत्यु और पाने के लिए రకరకాల ఆలోచన చేస్తున్నాడు, कई पर विचार कर रहा है కానీ అది మరణము దొరకట్లేదు. और मृत्यु नहीं मिल रहा है ఎందుకంటే దేవుడు మరణము దొరకనీయడు మనిషికి. परमेश्वर इंसान को और मृत्यु को मिलन नहीं देता है ఎందుకంటే మా నరుడు మరణము నొందుట దేవునికి ఇష్టము లేదు. और इंसान मृत्यु होना परमेश्वर को पसंद नहीं है ఆ మరణము చెందడము దేవునికి ఇష్టము లేదు. और इंसान मृत्यु होना इच्छा नहीं है మనం చచ్చిపోవడము దేవునికి ఇష్టము లేదు. ప్రియమైనటువంటి हम मर బిడ్డలారా, जाना परमेश्वर को पसंद नहीं है మనము జీవించడము దేవునికి ఇష్టము. हम जिंदा रहना परमेश्वर को इच्छा है। హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను బ్రతకనిస్తున్నాడు ఈ లోకములో. इसलिए परमेश्वर आपको जीने का मौका दे అందుకే रहा है దేవుడు నీకు వెలిగిస్తున్నాడు ఈ లోకములో. इसलिए परमेश्वर आपको उज्जवल प्रकाशमान कर रहा है సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. చూడండి వాళ్ళు సమాధికి చేరినప్పుడు బాగా సంతోషిస్తారు. मृत्यु के पास कब्रिस्तान के पास ఎందుకంటే ఇక నాకు రోగం లేదు, बीमारी नहीं ఇక है నాకు బాధ లేదు, चिंता नहीं है మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదు, मौत से कोई भी चिंता ఇక नहीं నన్ను है ఎవరు తిట్టరు, मुझे कोई नहीं ఇక बुलाता నేను ఎవరిని తిట్టేది मैं లేదు, किसको नहीं बोलूंगा ఎవరు తిట్టినా బాధపడేది లేదు, ఇక किसको बोले तो मैं नहीं पर ఎవరు ఏమనుకున్నా ఏమనుకునేది లేదు, ఇక कुछ भी कोई ना बोले ఇక ఎవరు నా ఎంటబడరు, और मेरे ఇక पीछे నా జోలికి ఎవరు రారు मेरा पीछे को नहीं आता है అని ఇక హాయిగా సంతోషిస్తారు. आराम से जीवन आनंद। ఇంకొక ప్రశ్న ఉన్నది యోబుకి, చదువు. और एक प्रश्न है మరుగుపడిన మరుగుపడిన మార్గం గల
మార్గము గలవానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా చూడండి, మరుగుపడిన మార్గం ఉన్నది ఇప్పుడు యోబుకి. और वहाँ छुपा हुआ తన మార్గం కనపడట్లేదు. उसका मार्ग नहीं दिखाई दे ఇంత रहा। ముందు ధనం ఉన్నప్పుడేమో మార్గం కనపడుతున్నది. बाद में धन है तो मार्ग ఇక నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, సంతోషిస్తాను. मैं स्वर्ग राज्य में जाके आनंदित ఇక होता हूं। నాకే కష్టం లేదు ఈ లోకములో. मुझे कोई भी कष्ट नहीं है। కానీ ఇప్పుడు మరుగైపోయేది ఆయన మార్గము. अभी उसका मार्ग कहाँ गया? నాకేం జరుగుతుందో తెలియదు నాకు. मुझे क्या हो रहा है मुझे నా पता नहीं चल బతికేమైతో తెలియదు నాకు. रहा। और मुझे क्या हो जाएगा నా రోగం బాగైతో తెలియదు నాకు. मेरे बीमारी क्या हो जाएगा पता నాకు नहीं चल रहा। ఆరోగ్యం వస్తుందో రాదో తెలియదు నాకు. मैं तंदुरुस्ती पाऊंगा कि नहीं నా पाऊंगा అప్పులు नहीं పోతాయో పోవో నాకు తెలియదు. मेरे कर्जा चले जाएंगे कि नहीं నా नहीं సమస్య పోతుందో मालूम। मेरे తెలియదు. समस्या चले जाएंगे कि नहीं నా मालूम భర్త है। మారుతాడో తెలియదు. और मुझे क्या मार्ग में पता మా नहीं चलता। పిల్లలు బాగైతారో తెలియదు. मेरे बच्चे सही होगा नहीं होगा నాకు नहीं मालूम। ఉద్యోగం వస్తుందో తెలియదు. मुझे नौकरी मिलेगा नहीं मिलेगा नहीं నాకు मालूम है। ఇల్లు ఉంటుందో తెలియదు. मुझे घर रहेगा नहीं ఎందుకంటే మార్గం ఏమైపోయిందంటే మరుగైపోయాది. उस मार्ग तो छुपा हुआ है। ఏమీ కనపడట్లేదు. कोई भी दिखाई नहीं दे रहा। జీవించాలన్న ఆశ లేదు. जीने का आशा नहीं है। ఎందుకంటే మార్గం కనపడినప్పుడు మనకు ఆశ तो కలుగుతుంది. मार्ग हमको दिखाई नहीं देता है वो आशा मत మార్గం లేనప్పుడు ఆశ ఉండదు. और जो मार्ग नहीं दिखाता है तो वहाँ आशा नहीं होता है। చిక్కుబడిపోయాడు యోబు. और ऐसा बोल रहा है यो అతడు సావనిస్తలేడు, ना मर रहा है ఇటు బ్రతకనిస్తలేడు. ना जी रहा है। రెండిటి మధ్యలో దేవుడు ఆయన్ని బంధించేశాడు అంతే. दोनों के बीच में परमेश्वर के उसको बांध के रखा है। బంధించినప్పుడు మనిషికి బాగా కోపం వస్తుంది. बहुत गुस्सा आता है। ఒక పోరన్నట అనగబట్టి సూదేసిండట డాక్టర్. एक व्यक्ति को बहुत सुई लगाया। వాడు అస్సలు ఇంటలేడు. ఏం చేశారు, నలుగురు కలిసి అనగబట్టి ఏం చేశారు, డాక్టర్ గట్టిగా సూదిచ్చిండు అని. उसको सुई लगाया बहुत। ఇష్టాలకు అరే డాక్టర్ అన్నాడట వాడు. ఆయనకి ఏమొచ్చింది, లోపల రోషం పొంగుకొచ్చింది వానికి. उनको गुस्सा आ गया। మనిషికి కూడా ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు इस प्रकार के समय में रहेगा అటు तो దేవుడు నిన్ను సావనిత్తలేడు, वहाँ परमेश्वर ఇటు బతకనిత్తలేడు. ना जीने दे रहा है। ఇక మనిషికి ఏముంటదంటే బాగా ఇక విసుకుంటది. ఇక వాళ్ళ విసుకు ఎట్లుంటదంటే ఇక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉరికొత్తారు వాళ్ళు. ఇక और इंसान को बहुत ऐसे हो जाता है। నువ్వు రెండిటి మధ్యలో ఉన్నవని దానికి సూచన అది. और दो बीच में रहने के लिए कोई सूचना है। సావుకి జీవానికి మధ్యలో ఉన్నావు అని సూచన और అన్నాడు. मृत्यु को और जीवन के बीच में रहने ఇక वाला। కాళ్ళు చేతులు కొట్టుకొని బాగా విసుగులో ఉన్నావంటే ఇక ఆ రెండిటి మధ్యలో బంధించబడి ఉన్నావు అన్నాడు. दोनों के बीच में अब बंधन हुआ है। ఇప్పుడు యోబు కూడా ఏమయ్యాడు, अय्यूब ने क्या किया? మార్గం మరుగైపోయింది. मार्ग तो बंद हो गया। తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు, और एक बात क्या बोल रहा है? దేవుడు చుట్టూ కంచె వేసిన వాని వలె. परमेश्वर उसके चारों ओर सीमा रखा ఎటు है। పోనీయకుండా కంచెలో ఉన్నావు నువ్వు. और कहीं भी ना जाने के लिए आपको सीमा लगाया गया అలాంటి है। పరిస్థితిలో ఉన్నాడు యోబు. उस प्रकार के परिस्थितियों में अय्यूब है। ఎందుకంటే ఆయనకి జీవించడం వేస్ట్ అనిపిస్తున్నది. और उसको जीना अच्छा नहीं लग रहा है। జీవించడానికి ఏమున్నది, నా భార్య నాకు తోడున్నదా, जीने के लिए क्या है? मेरे पत्नी मेरे साथ में నా है దగ్గర क्या? ఏమైనా డబ్బున్నదా, मेरे पास पैसा है क्या? ఎవడన్నా పనోడున్నాడా, कोई भी नौकरी करने वाला है क्या? సరే కనీసం ఆరోగ్యం అన్నా నాకున్నదా, कोई भी मुझे तंदुरुस्ती है क्या? ఇక జీవించడానికి ఏమున్నది నా దగ్గర, కారణము जीने का कारण क्या है मेरे पास में? ఈ భూమి మీద బతకడానికి నాకేమున్నది, ఆశ. इस जमीन में जीने के लिए मुझे कोई रास्ता है क्या? ఇంకా దేవుడు నాకెందుకు జీవం ఇస్తున్నాడు, क्यों परमेश्वर मुझे जीवन दे रहा है? ఇన్ని కష్టాల మధ్యలో इतने कष्टों के जीवन, మనుషుల అవమానము, इंसान का ఈ अनर्थ మంత్రగాంతో పోరు, और जादूगरी तो మనుషుల నిందలు, निंदा कर रहा है। మనుషులు నా మీద అనేకమైన సాడీలు చెప్తున్నారు. मेरे ऊपर में बहुत सारे लोग साड़ी कर रहा है। నా పొరుగు వారు గొడవ పెట్టుకుంటున్నారు. मेरे पड़ोसी मुझसे लड़ रहा है। నా ఇంటి వాళ్ళు నన్ను ఓర్తలేరు. मेरा परिवार मुझे सही नहीं देख रहा है। ఇన్ని సమస్యలు ఉన్నాక నేను ఎందుకు బ్రతకనిస్తున్నాడు इतना దేవుడు నన్ను? समस्या होने के बाद में मैं क्यों ఎవరైనా నన్ను ప్రేమించేవారు ఉన్నారా? कोई भी मुझे प्यार करता है क्या? ఎవరైనా నన్ను ఆదుకునే వాళ్ళు ఉన్నారా? कोई भी मुझे तसल्ली देने वाला है क्या? ఎవరన్నా నన్ను ఎట్లున్నావని అడుగుతున్నారా? कोई भी ऐसा मुझे पूछ रहा है क्या? ఇక నేను ఎందుకు బతకాలి, मैं क्यों जीना है? ఎవరి కొరకు బతకాలి, किसके लिए जीना है? ఎవరి కొరకు బతకాలి నేను किसके लिए जीना है? అని చెప్పి మనిషి ఇలాంటి మాటల ఆలోచనలతో నింపబడి ఉంటాడు. इस प्रकार की बातों में इंसान जीता है। అనుకుంటున్నాడు కదా, सोच रहा है నేను బంధించబడి ఉన్నాను, मैं तो बांधा हुआ हूँ। దేవుడు నాకు కంచె వేశాడు. परमेश्वर ने मुझे सीमा रखा है। కొంతమంది చచ్చిపోదామని విషం తాగుతారు, मैं कुछ लोग मर जाने के लिए చచ్చిపోదామని ఊరేసుకుంటారు, गोलू फांसी लगाता है, కానీ వాళ్ళకు మరణం రాదు.
उसको मृत्यु नहीं आता। వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్లో ఉండి ఆ మరణానికి జీవానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. बहुत सारे लोग मृत्यु के बीच में वो लोग लड़ रहा है। అందుకే పౌలు కూడా అంటూ ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, इसलिए पौलुस भी कहता है परमेश्वर के बच्चे, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము फिलिप्पी 1 अध्याय 20వ వచనం, నా మట్టుకైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభము. చూడండి పౌలు ఏమంటున్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. और मैं तो यह दिए कि लालच है कि और मरेगा तो अच्छा है। ఆయన కూడా ఏమనుకుంటున్నాడు, చచ్చిపోతే అయిపోతది కదా. और वो भी बोल रहा है कि मर जाएगा तो अच्छा है। ఈ సాతాను యొక్క మేకు నా యొక్క ప్రక్కలో ఉన్నది బల్లెము. और शैतान की बंद हुआ मेरा पास में है। నేనేమో బాగా సేవ చేద్దాం అనుకుంటున్నాను, मैं तो अच्छा सेवा करना ఈ चाहता हूँ, ప్రపంచం అంతా తిరిగి సువార్త చెప్దాం అనుకుంటున్నాను, पूरा दुनिया घूमना चाहता हूँ, అనేకులకు రక్షణ చేద్దాం అనుకుంటున్నాను. बहुत सारे लोगों को उद्धार देना चाहता हूँ। కానీ నా ప్రక్కలో సాతాను బల్లెం ఉన్నది. और मेरे पास में के वहाँ है। ఇంత బాధతో నేను సువార్త చెప్పుడు అవసరమా? इतना चिंता से मैं सुसमाचार सुना आवश्यकता है क्या? ఇటు దేవుడు ఏమో నన్ను బాగు చేస్తలేడు, तो परमेश्वर तो वो सही नहीं कर रहा నా है, కృప నీకు చాలు అంటున్నాడు. या मुझे ये सिखा भी बोल रहा है। మరి సువార్త చెప్తామంటే నా ప్రక్క నొప్పి లేస్తున్నది. और सुसमाचार सुनाने के लिए मैं तो अच्छा नहीं लग रहा है। నేను చచ్చిపోతే నాకు లాభమే, मैं मरेगा तो मुझे लाभ है, నేను చచ్చిపోతే ఇక హాయిగా ఉంటా, मैं मर गया तो आराम से ఇక रहूंगा, నాకే నొప్పి ఉండదు, मुझे कोई भी चिंता नहीं, నాకే బాధ ఉండదు ఇక कोई भी चिंता नहीं रहता है అని చెప్పి ఇలాంటి మరణ జీవం మధ్యలో పౌలు కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రియ मृत्यु का బిడ్డలారా, जीवन के बीच में अपना जीवन बिता रहा है। ఈ రోజు నీ సమస్యలు చేయబట్టి, इस प्रकार की समस्या के कारण, నీకున్న అనారోగ్యత చేయబట్టి, आपके बीमारी के कारण, నీకున్నటువంటి కష్టాలు చేయబట్టి, आपके कष्टों के कारण, నీకున్న అప్పులు చేయబట్టి, आपका जो कर्जे के कारण, ఈ మనిషి జీవితంలో ఉన్నటువంటి సమస్త బాధలు చేయబట్టి, इस जीवन में रहने वाला बहुत सारे चिंता होने के कारण, చచ్చిపోతే అయిపోతుంది అనుకుంటున్నావా? मर जाएगा तो अच्छा है सोच रहा है क्या? ఇక బ్రతుకుడు ఎందుకు అనుకుంటున్నావా? क्यों जी रहा है बोलकर सोच रहा है क्या? ఈ రోజు దేవుడు నీకు సమాధానం आज ఇస్తున్నాడు. परमेश्वर आपको उत्तर दे रहा है। దేవుడు మనకు వెలుగు ఎందుకు ఇస్తున్నాడు? परमेश्वर हमको क्यों उजाला दे रहा ఇన్ని है? కష్టాలున్నా దేవుడు ఇంకా ఎందుకు మనల్ని ఈ లోకములో ఈ భూమి మీద బ్రతకనిస్తున్నాడు? हम कितने कष्ट होने के बाद में परमेश्वर इस संसार में हमको क्यों जिंदा रख रहा है? ఇంకా ఎందుకు ఆయన శ్వాస మనలో ఉన్నదో ఈరోజు దేవుడు क्यों చెప్తున్నాడు. उसके श्वास हमारा जीवन में है? ఇంకా ఎందుకు ఈ రోజు దేవుడు నీకు ఆ వెలుగునిస్తున్నాడు? क्यों परमेश्वर आपके जीवन में उजाला दे रहा है? చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, देखिए परमेश्वर के वचन में ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము फिलिप्पी 1 अध्याय 23వ వచనము. 23 वाक्य। ఈ రొంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. చూడండి, ఈ రొంటి మధ్యలో ఇరుకునబడి ఉన్నావు ఈ రోజు నువ్వు. शरीर का जीवन में बीच में मैंने तो वहाँ वो అటు తప్పించుకుందామంటే చుట్టూ కంచె ఉన్నది, और वहाँ जाने के लिए सीमा रखा गया है। ఎటన్నా ఉరుకుదామంటే మార్గం లేదు, वहाँ भागने के लिए कोई मार्ग नहीं है, ఎటు రోడ్డు లేదు నీకు, कोई सड़क नहीं है, అడవిలో చిక్కుబడిపోయావు, वहाँ वो बंद कर रखा गया है। చుట్టూ సముద్రం ఉన్నది, ఎటు దారి లేదు, पूरा समुद्र है, कोई भी रास्ता नहीं है, ఎటు పోదామన్నా చీకటే. कहीं भी जाएगा तो भी वहाँ तक अंधेरा। క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, मसीह में बच्चे మార్గం మరుగైపోయాది. मार्ग तो दिखाई नहीं ఏం दे रहा है। చేయాలనో అర్థమైతలేదు, कहाँ क्या करना है समझ में नहीं आ रहा है, ఏం ఏం మాట్లాడాలో అర్థం కావడం क्या లేదు. बात करना है समझ में नहीं आ रहा है, నా లైఫ్ ఏందో నాకు తెలుస్తలేదు, मेरा जिंदगी क्या है मुझे समझ में नहीं आ रहा है, నాకు ఏమీ అర్థమైతలేదు मुझे कोई भी समझ नहीं पा रहा हूँ। అని అనుకున్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. నాకెందుకు ఇట్లా అవుతుందో నాకేం అర్థమైతలేదు, मुझे क्यों हो रहा है इसे बोलकर हाथ उठाइए। నాకే ఎందుకు అవుతుందో అసలే అర్థమైతలేదు, मुझे क्यों हो रहा है समझ में नहीं आ रहा है, నాకెందుకు ఇట్లా అవుతున్నది నా లైఫ్. मेरा जीवन क्यों हो रहा है। తప్పకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఒకానొక దినం అనుకొని ఉంటాడు. हर इस संसार में रहने वाला हर एक व्यक्ति ऐसा बोल के रहा होगा, అర్థం కాదు మనిషికి, समझ में नहीं आता है, లైఫ్ అంటే తెలియదు, लाइफ क्या है समझ में नहीं आता, దేవుడు అంటే తెలియదు, परमेश्वर बोले तो समझ में नहीं आता, ఏందో ఈ పుట్టుడేందో సచ్చుడేందో, ये मरना है क्या है, जीवन बिताना है, ఈ డబ్బేందో ఈ చదువుడేందో, ये पैसा क्या है, पढ़ाई क्या ఈ है, ఉద్యోగాలేంది, नौकर क्या है, ఈ కష్టపడుడేంది, ये कष्ट उठाना क्या ఈ है, పని చేసుడేంది, काम करना क्या है, ఈ పెళ్ళేంది, शादी क्या है, ఈ పిల్లలేంది, ये बच्चा क्या है, వీడు నా సావుకే పుట్టిండు ये मेरे मृत्यु के लिए जिया है। అని చెప్పి మనిషి इंसान జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి అనుకునే ప్రశ్నలు ప్రియ బిడ్డలారా, जीवन में होने वाला परिस्थितियों को ऐसा सोचते रहता है, ఇది వాస్తవం
వాస్తవం, ये सही है, అబద్ధం కాదు. झूठा नहीं ఏ है। మనిషి ఇలాంటి ఆలోచన నుంచి తప్పించుకోలేడు. और कोई भी उसको से बच नहीं बच ఇలాంటి ప్రశ్న రావడం తప్పు కాదు, पाता। इस प्रकार के प्रश्न आना, ఇట్లాంటి ఆలోచన రావడం తప్పు కాదు. इस प्रकार के गलत కానీ विचार ఆలోచన వచ్చినప్పుడు చచ్చిపోవడం తప్పు. और उस प्रकार के विचार आने के बाद में मरना, ఎందుకంటే ఇన్ని కష్టాల్లో నేను బతకడం అవసరమా అనిపిస్తాది మనిషికి. इतना कष्टों में मैं जीवन बिताना सही है कि नहीं। ఆ యొక్క చేప కడుపులో ఉన్నటువంటి ఆ యోనా ఏమనుకుంటున్నాడు? और मछली के पेट में रहने वाला योना क्या कहता ఇక है? నేను సముద్రంలో పడ్డా నా పని అయిపోయింది, హాయిగా చచ్చిపోతాను मैं तो అనుకున్నాడు. समुद्र में गिर गया तो मैं तो मर जाऊंगा सोच रहा है। కానీ దేవుడు సావనీయలేదు ప్రియ उसको బిడ్డలారా. परमेश्वर उसको मृत्यु नहीं दिया, ఆయన అటు చత్తలేడు ఇటు బతుకుతలేడు. उसको नहीं मर रहा है ना जी रहा है। ఏమైతాడు అక్కడ యోబు ఇరుకున పడిపోయాడు అంతే. अय्यूब ने वहां फंस गया है। పాపం ఇక సముద్రంలో పడేస్తే నా పని అయిపోయింది, హాయిగా పరలోకం పోతానా అనుకున్నాడు ఆయన. और वो सोच रहा कि मुझे तो समुद्र में डालेंगे तो मैं मर जाऊंगा बोलकर सोच रहा है। ప్రభువా నీ దగ్గరకు వచ్చేస్తాను ఇక నేను అంతే. प्रभु मैं तेरे आपके पास में आ रहा हूँ। కళ్ళు తెరిచాడు, अंकोला ఏమో వాసన అంతా వేరు వస్తుంది ఏంది? यहाँ तो बहुत स्मेल आ रहा है। అరే పరలోకంలో గుమగుమలు ఉంటాయి కదా, और स्वर्ग राज्य में तो बहुत సుగంధ ద్రవ్యాల సువాసన ఉంటది కదా, सुगंध की वास होता है ना। ఏమో వాసన గమ్మత్ వస్తుంది. ये तो बहुत ఎన్నో రాంగ్ ప్లేస్ దారి తప్పినట్టున్నా నేను. मैं तो रास्ता खो गया हूँ। చూడటానికి ఏమున్నదట, दिखाने के लिए क्या है? అంత పేగులు చెత్త చెదారం ఘోరంగా ఉన్నది అక్కడ. और बहुत अच्छा नहीं लग रहा है वहां बैठ के। ఇంకా ఏమంటాడు, क्या बोल रहा నేను है? చచ్చిపోతా, मैं मर जाऊंगा, నేను చత్తా, मैं मर जाऊंगा, నేను చత్తా అంటాడు. ఇంకా मैं मर जाऊंगा बोल रहा है। సరే సావు అంటాడు దేవుడు. परमेश्वर बोले मर जाओ, ఏమంటాడు దేవుడు, సావు మరి. मर जाओ, వదిలేశాడు దేవుడు, చచ్చిపో. मर जाओ बोल। 3 రోజుల తర్వాత ఏమనలే దేవుడు. परमेश्वर कुछ नहीं बोल 3 दिन ఇక तक ఈయన కూడా నేను సచ్చే తీరుతా అంటాడు. ఇక मर जाएंगे बोले तो। ఎందుకు, చచ్చిపోవాలన్నటువంటి మరణాపేక్ష కలిగిన వాడు और मृत्यु के होने के लिए उसको अपेक्षा है, చచ్చిపోవాలని నిద్రపోయాడు. सोने के लिए ఆ సముద్రంలో పడేవేమన్నాడు, చచ్చిపోతా కావచ్చు అనుకొని. समुद्र में गिरेगा तो मैं मर जाऊंगा सोच रहा है। నువ్వు ఏం చేసినా నేను పోనక్కడికి, నువ్వు నన్ను చంపినా కానీ నేను పోనన్నాడు అంతే. आप कुछ भी क्यों करे कि आप मरूंगा। కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, परमेश्वर क्या, నిన్ను చంపను కానీ చంపకుండా అక్కడికి పంపిస్తా అన్నాడు मैं దేవుడు. आपको तो नहीं मारूंगा लेकिन वहां भेज दूंगा। దేవుడు నిన్ను చంపడు కానీ బతికిస్తాడు ఈ లోకం. परमेश्वर आपको नहीं मारेंगे लेकिन హల్లెలూయా, आमेन, హల్లెలూయా. हालेलुया। అది దేవుని గొప్పతనం ప్రియ. वही परमेश्वर का महान। చచ్చిపోవడం మనిషి వీక్నెస్, मरना इंसान की कमजोरी है, చచ్చిపోవడం మనిషికి ఈజీ కావచ్చు, और मरना इंसान को बहुत आसानी होगा। కానీ మనిషిని చచ్చిపోకుండా చచ్చిపోయే స్థితిలో బతికియడము దేవుని గొప్పతనం. और मरने की अवस्था से बचाना परमेश्वर का అది इच्छा है। దేవుని శక్తి, वही परमेश्वर का అది सामर्थ्य है। దేవునికి ఉన్నటువంటి బలము. परमेश्वर का सामर्थ्य वही है। అందుకే దేవుడు ఇంకా నీకు వెలుగునిస్తున్నాడు. इसलिए परमेश्वर आपको उजाला అందుకే దేవుడు ఇంకా నేను ఉన్నాను నీకు అని దేవుడు నీకు జీవం ఇస్తున్నాడు ప్రియ इसलिए బిడ్డలారా. प्रभु कहता है मैं आपके ఆ पास। యొక్క యోనా చచ్చిపోదామని 3 రోజులు ప్రార్థన చేయలేదు. और अय्यूब ने प्रार्थना नहीं किया है, ఎందుకంటే ప్రార్థన చేస్తే బతుకుతా అని తెలుసు ఆయనకి. प्रार्थना करेगा तो मैं जीऊंगा। కానీ लेकिन దేవుడు వెయిట్ చేశాడు 3 డేస్. ఎన్ని రోజులు ఉంటావు ఉండు బిడ్డ అన్నాడు. कितना दिन रहेंगे रहो, ఇక ఏమైతుంది, చచ్చిపోదాం అన్నాడు. ఇప్పుడు ఏమంటాడట, मर जाऊंगा बोलने वाला। బతికి అయ్యా, अय्या मुझे जिंदा నన్ను दे, బతికి నాయన, मुझे जिंदा ఇక నేను పోతా ప్రభువా, मैं నువ్వు जाऊंगा, శక్తిమంతుడు నాయన, तू सामर्थ्य है, నువ్వు గొప్ప దేవుడు, महान परमेश्वर, నువ్వు చాలా గొప్ప దేవుడు. महान परमेश्वर है। కొంతమంది చచ్చిపోదామని తాగుతారు విషం. मर जाऊंगा बोलकर कोई जार पीता है, ఇక ఆ విషం తాగినాక అయిపోయింది, చచ్చిపోయినా అనుకుంటారు వాళ్ళు. ఇక वो लोग मर गया बोलकर सोचते हैं। 2-3 రోజులకు కళ్ళు తెరుతారు, కోమాలో ఉండి తర్వాత హాస్పిటల్లో తెరుతారు. अस्पताल में जाए मैं అప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా పాలయ్యా, अय्या पाला అయ్యా పాలయ్యా, అయ్యా నన్ను బతికే అయ్యా, मैं मुझे బతికితే సాక్ష్యం చెప్తా అయ్యా. गवाही बता అరే చచ్చిపోదామని తాగుతావు కదా మరి, मर जाऊंगा बोलकर पिया ना, చచ్చిపోదామని విషయం తాగుతావు కదా మరి. मर जाऊंगा। ఇప్పుడు ఏమంటాడట, అయ్యా బతికితే నీకు ఏదంట అది ఇస్తా. మనిషి చచ్చిపోవడం దేవునికి సంతోషం కాదు ప్రియ బిడ్డ. इंसान मरना परमेश्वर को पसंद नहीं है। కష్టాలు ఉంటాయి మనిషికి, कष्ट है, సమస్యలు ఉంటాయి समस्या మనిషికి, रहता है, కానీ लेकिन దేవుడు మన సజీవుడైన దేవుడు, మనల్ని బ్రతికించే దేవుడు. और जीवित परमेश्वर हमको जिंदा करता है। యోనాను చచ్చిపోనీయలేదు. अयो నువ్వు చచ్చిపోతా అంటే చచ్చిపో అని దేవుడు వదిలేసే దేవుడు కాదు. अब मर जाऊंगा बोले तो मर जाओ बोलकर ఆ చివరి క్షణం వరకు కూడా నిన్ను బతికియాలని
దేవుడు నీ కొరకు తాపత్రయపడే దేవుడు. वो अंत का समय तक परमेश्वर आपको जिंदा ఆ रखने, యోనాను ఏం చేశాడు దేవుడు? योना को परमेश्वर ने क्या 3 రోజులు కూడా చేప కడుపులో బతికించగలిగినటువంటి దేవుడు. और 3 दिन और मछली में जिंदा रखा है, ఆ చేప కడుపులో నుండి తిరిగి బయటికి రప్పించిన దేవుడు. मछली का पेट से बाहर निकाला हुआ परमेश्वर, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर। అలాంటి పరిస్థితిలో ఈ రోజు నువ్వు ఉన్నావా? इस प्रकार के परिस्थितियों में क्या మరణమే నాకు మేలు అనుకుంటున్నావా? मृत्यु है तो मुझे सही है, నీకు మేలేమో గాని దేవునికి మేలు కాదు. आपको सही होगा लेकिन परमेश्वर को सही నీకు नहीं। లాభమేమో గాని దేవునికి లాభము కాదు. आपका लाभ होगा लेकिन दूसरों को लाभ नहीं నీకు होगा। హాయిగా అనిపిస్తదేమో గాని దేవునికి అనిపించదు. आपको आराम से रहता होगा लेकिन नहीं रहता होगा। నీవు జీవిస్తే దేవునికి సంతోషం. आप जिंदा रहेंगे तो నేను परमेश्वर జీవించుచున్నాను గనక మీరును జీవించెదరన్నాడు యేసు का- ప్రభు. मैं तो जीवन बिता रहा हूँ, आप भी जिंदा रहेंगे। నేను చచ్చిపోయిన దేవుణ్ణి కాదు, मैं मरने वाला परमेश्वर नहीं है, మరణమైపోయి పాతాళం పోయిన దేవుణ్ణి కాదు, मैं मृत्यु में जाने वाला नहीं నేను है, మరణమై మట్టిలో కలిసిన దేవుణ్ణి కాదు, मैं मृत्यु में रहने वाला नहीं है, నేను మరణాన్ని మృంగి వేసిన దేవుడను मैं तो मृत्यु को खाया हुआ परमेश्वर हूँ। అని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియ బిడ్డలారా, यीशु कह रहा है, మరణాన్ని గెలిచిన దేవుడను నేను. मैं तो मृत्यु को विजय पाया। సావే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే నేను చచ్చిపోయేవాడిని. मृत्यु के लिए सब कुछ परिष्कार नहीं है, సావు పరిష్కారం కాదు. जो मृत्यु परिष्कार नहीं है, సావాలనిపిస్తది మనిషికి, मृत्यु होने के लिए मन लगता है, చనిపోవడమే మంచిది అనిపిస్తది. मर जाएगा तो अच्छा लगता है, కానీ చచ్చిపోవడము దేవుని దృష్టిలో మంచిది కాదు. मरना परमेश्वर के दृष्टि में सही అది नहीं है, మేలు కాదు. ప్రియ బిడ్డలారా, वो सही नहीं है। ఆ నువ్వు జీవించడము దేవునికి లాభకరము. आपको जिंदा रहना परमेश्वर लाभ है। అందుకే పౌలు అన్న మాటను చదివి ముగించుకుందాం. पौलुस जो बोला है वो बात को बोल के हम लोग बंद करेंगे। చదువు. నేను వెడలిపోయి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని ఆ, నాకు ఆశయున్నది, ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఆ, అయినను అయినను నేను నేను శరీరమందు నిలిచి ఉండుట బట్టి మిమ్మును బట్టి మరీ అవసరమై మరి ఉన్నది. అవసరమై ఉన్నది. హల్లెలూయా. हालेलुया। శరీరమును బట్టి शरीर के अनुसार మేము జీవించడం అవసరమై ఉన్నదని పౌలు అంటున్నాడు. ప్రియ బిడ్డలారా, पौलुस कहता है जीवन बिताना। అతని మాటలు ఏం చెప్తున్నాడు? उसकी बातों को क्या बोल रहा है? నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. और जो शरीर के अनुसार जीना और अवश्य है। ఒక స్త్రీ చచ్చిపోదాం అనుకుంటాది, एक स्त्री मरने के लिए मन लगता है, నేను చత్తా అంటాది. मैं मर जाऊंगा बोलती है। అప్పుడు ఏమంటారు ఆమెను? क्या बोलते हैं? పిల్లల ముఖం చూడంటారు. बच्चों को मुंह को देखिए, పిల్లల కొరకు బ్రతుకు. बच्चों के लिए जियो। ఆ చిన్న పిల్లలు ఎవరు చూసుకోవాలి? छोटे बच्चों को कौन देखेंगे? ఆ చిన్న పిల్లలకు తల్లి ఎవరు और छोटे बच्चों को माता पिता कौन है? అని ఏం చేస్తారు? మనమ్మా ఆమెను ధైర్యపరుస్తారు, उसको हिम्मत देता है, ఆమెను చనిపోకుండా కాపాడుతారు. उसको ना मरने के लिए ఈ రోజు దేవుడు కూడా ఏమంటున్నాడు? प्रभु क्या बोल रहा है? నీవు ఈ లోకములో శరీరమును బట్టి జీవించడము మేలు. और इस संसार में शरीर के अनुसार जीना, ఈ లోకములో నువ్వు జీవించడము దేవునికి అవసరము. इस संसार में अब जीना अवश्य है। నువ్వు చచ్చిపోవడం కాదు దేవునికి ఇష్టమైంది. आपको मरना परमेश्वर को నువ్వు ఈ पसंद। లోకములో జీవించడము దేవునికి అవసరం. इस संसार में जीना परमेश्वर को దేవునికి అవసరము. నువ్వు आप अवश्य है। నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా దేవునికి అవసరమే. कोई भी क्यों समस्या क्यों ना हो, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా దేవునికి అవసరమే. आप स्त्री हो सकता है, पुरुष हो నీవు सकता है, ధనవంతుడైనా దరిద్రుడైనా అవసరమే. आप धनवान हो सकता है, गरीब हो सकता है, నీకు ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకున్నా దేవునికి అవసరమే. आपको तंदुरुस्त रहे ना तंदुरुस्त रहे। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चे, ఈ రోజు చద్దామా బతుకుదామా అనుకుంటున్నావా? आज मरना है जीना है। యేసు ప్రభు కూడా మరణానికి జీవానికి మధ్యలో ఉన్నాడు. यीशु मसीह भी मृत्यु का और ब्रिज में ఆ है, సిలువలో భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నాడు. बहुत सारे कष्टों में है। కానీ యేసు ప్రభు ఇక చచ్చిపోతే అయిపోతుంది అనుకోలేదు. यीशु मसीह मर जाएगा तो अच्छा है बोलकर ఆ नहीं, యొక్క ద్రాక్ష రసము దాగి తన నొప్పులను బాధలను తొలగించుకోవాలనుకోలేదు. उसको द्राक्ष को पी के उसको सही नहीं बोला, దేవా నా ప్రాణం తీసుకో ఇక నన్ను చంపే అనలేదు. ये परमेश्वर मेरे प्राण को ले लो बोलकर नहीं ఆ बोला, చివరి బొట్టు వరకు ఆయన రక్తమును కార్చాడు. और वो मृत्यु के अंत तक उन्होंने अपने, ఎందుకంటే ఆ చివరి బొట్టు వరకు ఈ లోకములో కార్చడం అవసరము కాబట్టి. अंत तक उसकी बूंदी और खून की बूंदी लगाते रहा, ఆ పాపము కొరకు రక్తము చిందించబడడం అవసరం. और पाप के लिए लहू बहाना आवश्यक है। ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. इब्रानी पत्रिका में इस प्रकार से लिखा है, 9వ అధ్యాయం 22వ వచనము.
మరియు మరియు ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. హల్లెలూయా. हालेलुया। ఆ యేసు ప్రభు అంత మరణం పొందడం అవసరమే. और यीशु मसीह उतना मृत्यु होना आवश्यक ఆ है రక్తము కార్చడం అవసరమే. और वो लहू बहाना सही है। ఆ మరణాన్ని అనుభవించడం అవసరమే. वो मृत्यु को पाना जरूरी है। కాబట్టి ఈ రోజు నువ్వు జీవించడం కూడా అవసరమే దేవునికి. आप भी जिंदा रहना भी आवश्यकता है परमेश्वर को। ఆ అవసరమేందో దేవుణ్ణి అడుగు. वो आवश्यकता क्या है प्रभु से पूछिए। ప్రభువా నేను ఎందుకు బతకాలో అడుగు దేవుణ్ణి. प्रभु मैं क्यों जीना है बोलकर मांगो। చావాలని కాదు నువ్వు అడిగేది, मरने के लिए नहीं है। దేని కొరకు నేను జీవించాలి. मैं किसके लिए जीना है। అయ్యా నన్ను ఎందుకు బతికిస్తున్నావు ఇంకా. हे प्रभु मुझे क्यों जिंदा लग रहा है। నేనేం చెయ్యాలి. मैं क्यों जीना है। పౌలు అడుగుతున్నాడు దేవుణ్ణి. पौलुस कहता है ప్రభువా నేను ఎందుకు జీవించాలి ఇంకా. पौलुस बोलता है ఇలాంటి భయంకరమైన నొప్పితో జీవించడం అవసరమా. भयानक जिंदगी ఇన్ని రాళ్ల దెబ్బలు ఇన్ని అవమానాల మధ్యలో జీవించడం అవసరమా. अपमान लेना सही है क्या। దేవుడు అంటున్నాడు प्रभु कहता ఈ है లోకములో ఉన్న వారికి వెలుగుగా ఉండడానికి అవసరమే అంటున్నాడు. संसार में रहने वालों के लिए प्रकाशित होना। నువ్వు కూడా ఈ లోకంలో దేవుని వెలుగుగా సాక్షిగా ఉండడానికి అవసరం. आप भी परमेश्वर के लिए लहू के रूप में रहना। యోనా ఒక సాక్షి ప్రియ బిడ్డలారా. योना एक गवाह के रूप में खड़ा हो गया। యోనా చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు. ఆయన ఉదాహరణను యేసు ప్రభు వాడాడు. योना ने और मछली के अंदर में रहा 3 दिन, उसकी उदाहरण यीशु मसीह को लागू ఈ हो రోజు गया। నీ స్థితి దేవుని సాక్ష్యం కావాలి. आपकी स्थिति परमेश्वर का गवाह हो। ఈ రోజు నీ స్థితి దేవుణ్ణి ఘనపరిచేది కావాలి.